కళ్యాణ్. కళ్యాణ్ మ్యూట్ లో ఉండవు. హలో కళ్యాణ్, నా మాట వినపడుతుందా? ఎస్ సార్. హలో. ఈ చంద్రశేఖర్, కళ్యాణ్ వీళ్ళందరూ ఒకసారి ఇది రెండోసారి జాయిన్ అవుతాం అనుకుంటున్నాను నేను, మోహన్. సో అందుకే అడుగుతున్నా, వాళ్ళకి స్పెసిఫిక్ గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయనుకో. ఆ, ఎందుకనంటే కళ్యాణ్ ఆల్రెడీ కళ్యాణ్ సార్. ఏమైనా ఓపెన్ క్వశ్చన్స్ ఉన్నాయా? నో సార్. ఓకే. వెంకట్, నిన్న మీరు అడిగారు, వెంకట్ మీరే కదా అడిగారు, మీరు 10+ కదా? 12+ అండి. 12+ అన్నారు కదా, మరి నేను కొన్ని చెక్ చేసుకోమన్నాను, మీరు కొన్ని చెక్ చేశారా? లేదండి ఇంకా. దేని గురించి అండి? ఇప్పుడు చెబుతున్నాను కదా, మీరు 12+ లో ఉన్నప్పుడు మీరు, నేను చెప్పాను అనుకోండి ఎలా ఉండిద్ది. ఇప్పుడు ప్రజెంట్ నేను చూస్తున్న ఎన్విరాన్మెంట్ ఏంటంటే 15+ కూడా జరుగుతూనే ఉన్నాయి ఇంటర్వ్యూస్. అందుకే ఓకే. మిమ్మల్ని కూడా చెక్ చేసుకోమన్నాను, రాత్రి చెప్పింది అదే. అవునండి. అంటే ఒకసారి సైబర్ గేట్వే గురించి ఏమైనా చెక్ చేయమంటారండి? సైబర్ గేట్వే అవసరం లేదు మీకు. సరే. నాకేం కావాలంటే, మీరు ఏ రోల్కైనా పర్వాలేదు, మూవ్ అవునండి. అయ్యేటప్పుడు ఎనలిస్ట్ రోల్‌లో ఏ రోల్‌కైనా ఓకే. దాంట్లో హ్మ్. తప్పేం లేదు. కాకపోతే మీరు, ఓకే. నేను చెప్తున్నాను గదా, ఇప్పుడు ఎనలిస్ట్ గ్రోత్ చాలా బావుందండి అని చెప్పినప్పుడు, మీరు గూడా ఎళ్లి హ్మ్. చూసుకొని క్రాస్ వెరిఫై చేస్తే, మీరు ఆల్రెడీ 12+ ఇయర్స్ నుంచి ఉండారు. ఇప్పుడు 12+ అవునండి. ఇయర్స్‌కి మీ సాలరీ ఎంతుంది? మార్కెట్‌లో మీరు హ్మ్. ఎన్ని సంవత్సరాలు పెట్టుకొని ఎళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు హుహుహు. ఈ రోల్‌కెళ్ళేటప్పుడు, ఈ రోల్‌లో కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్, ఏ ఆర్గనైజేషన్‌కైనా మనం సాలరీ ఇచ్చేటప్పుడు ప్రతి ఆర్గనైజేషన్‌కి ఉండిద్ది. కరెక్ట్ అండి. బేసిక్స్ అవునండి. ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అనేది తెలియాలి. కానీ ఈ రోజుకి మీకు బేసిక్స్ తెలీదనుకోండి, ఈ రోజుకి తెలియకపోతే నాకేం ప్రాబ్లమ్ లేదు. అవును. ఇది మన కోర్స్‌లో ఏమేమో తెలుస్తాయి మీకు, బేసిక్స్ కంపల్సరీగా నేర్పాలి నేను. హ్మ్. ఓకే. టెక్నికల్ ఓకే. స్కిల్స్ అనేయి డిఫరెంట్‌గా ఉంటాయి. అది ఎలాగా, నెట్వర్కింగ్ గురించి, నెట్వర్క్ సెక్యూరిటీ గురించి తెలియాలి. నెట్వర్కింగ్ హ్మ్. అనంగానే ఓన్లీ ఈథర్‌నెట్టే అవ్వదు. మీరు ఏ డొమైన్‌కెళ్తారో తెలీదు. అంటే మీరు బ్లూటూత్‌కెళ్ళొచ్చు, జీపీఎస్‌కెళ్ళొచ్చు, వైర్‌లెస్‌కెళ్ళొచ్చు, లేపోతే క్యాన్ రిలేటెడ్‌గా ఆటోమోటివ్ వాళ్ళు ఎవరన్నా దీంట్లో జాయిన్ అయ్యి ఉంటే, వాళ్ళు క్యాన్ గాని, ఎస్‌పీఐ గాని, ఈథర్‌నెట్ గాని, ఫ్లెక్స్‌రే గాని, అలాంటి కమ్యూనికేషన్ ఈజ్ కమ్యూనికేషన్. నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్. నెట్వర్క్ ఆహా! అంటే ఇద్దరి మధ్యలో మాట్లాడుకునేదాన్నైనా మనం నెట్వర్క్ అంటాం. 2 సిస్టమ్‌ల మధ్య మాట్లాడుకునేదాన్నైనా నెట్వర్కే అంటాం. ఓకే. అది ఒక క్లయింట్ అండ్ సర్వర్ బేస్. సె ఒక ఆహా! సర్వరు మల్టిపుల్ క్లయింట్స్ అవ్వచ్చు. మల్టిపుల్ సర్వర్స్ సింగిల్ క్లయింట్ అవ్వచ్చు. ఏ కాన్సెప్ట్ అయినా అవని. మనం చెప్పే విధానంలో మీకెలా ఉండాలంటే, మీరు సర్వర్‌ని మెయింటైన్ చేస్తానికెళ్తున్నారా? లేదా క్లయింట్‌ని మెయింటైన్ చేస్తున్నానికెళ్తున్నారా? హ్మ్. ఆ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్‌గా చెప్పాల్సొస్తది. డేటా అవును. సెక్యూరిటీ అనంగానే ఏందంటే, ఆ డేటా అనంగానే ఏదైనా అవ్వచ్చు. డేటా అనంగానే ఓన్లీ లైక్ సీఏ లేకపోతే డాట్ నెట్టా, జావానా అని కాదు. కరెక్ట్. ఏ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్, మీ ప్రాజెక్ట్‌లో వాడే ఏ కంటెంట్ అయినా సరే, ఆ కంటెంట్ పరంగా సెక్యూరిటీ అనేది ఎలా పెడతావు. అందుకే ఈ 3 ప్రాపర్టీస్‌తో పాటు ఇంకో 3 ప్రాపర్టీస్ ఉంటాయని నిన్నే మీకు చెప్పాను. స్పూఫింగ్, హ్మ్. రిపుడియేషన్, ఎలివేషన్ ప్రివిలేజ్ నేను మిమ్మల్ని హైలైట్ చేయలేదు. కానీ కోర్స్‌లో మాత్రం మీకు స్ట్రైడ్ మెథడే నేర్పిస్తానన్నమాట. ఎందుకనంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ మోడలు, ఎక్కువ ఆర్గనైజేషన్స్ సీఎస్ కంట్రోల్స్ మీద మైక్రోసాఫ్ట్ మోడలే ఫాలో అవుతాయి. కానీ కొన్ని హ్మ్. ఆర్గనైజేషన్స్ ఏందంటే, మెయిన్‌గా నాకు ఇంటిగ్రిటీ, కాన్ఫిడెన్షియాలిటీ, అవైలబిలిటీ ఉంటే చాలని స్టిక్ అయ్యి ఉంటాయి. మీరు 6 ఓకే. ప్రాపర్టీస్ నేర్చుకున్నారనుకోండి, 3 ప్రాపర్టీస్ ఆ 6 లోనే ఉంటాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఆ మళ్ళా 6 మీకు ఉంటే దేనికైనా ఎళ్ళొచ్చంటారా? సర్వర్‌కి కానీ, క్లయింట్‌కి కానీ రెండిటికి పర్వాలేదు. అయి కామన్ అండి. ఏ మోడల్ అయినా వాడుకోవచ్చు. ఓకే. ఆర్గనైజేషన్‌లో సై ఒక ఈ ఏ వస్తువుకైనా లేపోతే ఏ కంటెంట్‌కైనా మనం రిలీజ్ చేసే ప్రొడక్ట్‌కి
అందులో ఉండే అసెట్స్ అన్నిటికీ మనం సైబర్ సెక్యూరిటీ ప్రాపర్టీస్ పెట్టుకుంటది ఆర్గనైజేషన్. ఆ సైబర్ అచ్చా. సెక్యూరిటీ ప్రాపర్టీస్‌లో ఏ ప్రాపర్టీ పోతే ఎంత రియాక్ట్ అవ్వాలన్నది కూడా వాళ్ళ దగ్గర థ్రెషోల్డ్స్ ఉంటాయి. రిస్క్ మ్యాట్రిక్సెస్ అనేవి ఉంటాయి. అంటే ఆ రిస్క్ లెవెల్‌లో కూడా మళ్ళా ఇప్పుడు మనకి ఒక డ్యామేజ్ ఏదన్నా జరిగిందనుకోండి. ఆ డ్యామేజ్‌ని మనము ఏం ఇంకోసారి జరిగేటట్టుగా కూడా పర్లేదనుకుంటామా? అది జరగకుండా చూస్తానికి ఏదన్నా కంట్రోల్ వాడతామా? ఎనలిస్ట్ కరెక్ట్. అనేవాడు చెప్పేదేందంటే అదే మెయిన్ రోల్. నిన్న మీకు ఎనలిస్ట్ వర్క్ ప్రొడక్ట్స్ చూపించినప్పుడు 2 చూపించాం మీకు. సైబర్ సెక్యూరిటీ గోల్స్ అని చెప్పాను. సైబర్ సెక్యూరిటీ క్లైమ్స్ అని చెప్పాను. మీరు కరెక్ట్. తెచ్చుకుంటే అప్రూవల్ తెచ్చుకుంటారు. ఒక్కోసారి ఏమని జరిగితే జరిగిందిలే అండి. దీన్ని నేను ఇంకోసారి జరిగినా కూడా నేను భరించగలను అంటే, దాన్నొచ్చేసి మనం క్లైమ్స్‌లో పెడతాము. లేదండి బాబు ఇలాంటిది జరగకూడదు అంటే మనం గోల్స్‌లో పెడతామనమాట. అది డేటా అచ్చా. కావచ్చు, నెట్వర్క్ అవ్వచ్చు, ఎండ్ పాయింట్ అవ్వచ్చు. ఇక ఎండ్ హుహు. పాయింట్ అవ్వంగానే ఏందంటే ఫైనల్ ప్రొడక్ట్ లెవెల్‌లో ఎలాగుంటాము అన్నది. హుహు. ఆ ఓకే ప్రొడక్ట్ సార్. లెవెల్‌లో సెక్యూరిటీస్ అన్ని పెట్టిన తర్వాత మళ్ళా మీకు ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ గురించి కూడా తెలియాలి. అంటే మన ప్రొడక్ట్ మన కొన్ని కంట్రోల్స్ చెప్పాము. ఓకే. థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేపిచ్చి కొన్ని సెక్యూరిటీ గోల్స్ ఇచ్చాము. ఆ సెక్యూరిటీ గోల్స్ అన్నీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేసేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక వల్నరబుల్ మేనేజ్‌మెంట్ టూల్‌లో పెట్టేసి కీప్ ఆన్ మానిటర్ చేస్తా ఉంటాం. ఎవరన్నా మన దాన్ని డిటెక్షన్ సిస్టమ్ అంటే ఏంది? ఎంటర్ అయినా కూడా కనుక్కునేది. ఒక అనాథరైజ్డ్ పర్సన్ మీ ఇంట్లోకొస్తే మీరు కనిపెట్టే సిస్టమ్ మీ దగ్గరుండాలి. అదెప్పుడు హుహు. ఉండగలదు? ఒక మనిషిని మీరు పెట్టుకోవచ్చు. లేదా ఒక కెమెరా మీరు పెట్టుకోవచ్చు. లేదా మీ పక్కనాళ్ళని ఎవరినైనా మీరు నమ్మొచ్చు. లేదా మీ ఇంట్లో వాళ్ళే మీకు చెప్పొచ్చు. పలానా వ్యక్తి మనకొచ్చాడని. అదే డిటెక్షన్ సిస్టమ్ అండి. ఆ! ఆ ఓకే తర్వాత అండి. సెక్యూరిటీ ఇన్సిడెంట్ హ్యాండ్లింగ్ అండ్ రెస్పాన్సెస్ గురించి మీకు బాగా తెలియాలి. అంటే ఇన్సిడెంట్స్ అంటే ఒక ఈవెంట్ జరిగిపోయిన తర్వాత దాన్ని ఐడెంటిఫై ఎలా చేస్తాము? ఐడెంటిఫై చేసిన తర్వాత ఓకే. ఇది ఐడెంటిఫై అయింది. మనదే ఇది. ఆ తర్వాత మనం డిటెక్షన్ అనేది చేస్తాం. డిటెక్షన్ అన్నీ ఎక్కడ ఏ మాడ్యూల్‌లో డిటెక్ట్ అయింది. నువ్వు ఆల్రెడీ ఒక టూల్‌లో 100 మాడ్యూల్స్ పెట్టావు. ఫస్ట్ ఐడెంటిఫై చేస్తావు. అంటే నీకు కరెక్ట్‌గా నీ గ్రాఫ్‌లోనే కనపడిపోద్ది. అది పవర్ బిఐ అవ్వచ్చు, లేపోతే నువ్వు ఎక్సెల్ షీట్‌లోనే నీ ఫార్ములాస్ అవ్వచ్చు. రకరకాలుగా ఇదే చేయాలని ఏం లేదు. నీకు అక్కడ ఉందేంది ఎంట్రీస్ ఈ ఎంట్రీ లాగ్‌లో నీకు తెలిసింది. ఒకళ్ళెవరో నిన్ను అటాక్ చేశారు అని. ఆ అటాక్ చేసిన తర్వాత ఫస్ట్ ఐడెంటిఫై చేసావు అటాక్ అని. ఆ తర్వాత నువ్వు లోపలికెళ్తావనమాట. ఇంకా లోపలికెళ్ళాలి. లోపలికెళ్ళేసి ఏ మాడ్యూల్‌లో డిటెక్ట్ అయింది. డిటెక్ట్ అయిన తర్వాత అనాలిసిస్ చేపిస్తాం. మళ్ళా ఎళ్లి అనాలిసిస్ టీమ్ దగ్గరికెళ్ళేసి ఆర్కిటెక్ట్స్ దగ్గర గాని, డెవలపర్ దగ్గర గాని, ఇదిగోనండి ఇది అప్లికేబులా కాదా చెప్పండి అనాలిసిస్ చేసి. అందుకే మీకు ఎక్కువగా ఏందంటే, మీరు రెస్పాన్స్ అనేది చాలా ఇదిగా ఉండాలి. స్ట్రాంగ్‌గా ఉండాలని జెప్తాను. ఏ కాడకి ఎలాగుండిద్దంటే, ఈ రోలే ఎలాగుండిద్దంటే, డిటెక్ట్ అయిన తర్వాత గూడా రెస్పాన్స్ అనేది గూడా మన కిందకే వస్తది. ఐడెంటిఫై, డిటెక్షన్‌లో ఉంటావు. మళ్ళా రెస్పాన్స్‌లోనూ ఉంటావు. కొం వాళ్ళు చేసే ఫిక్స్‌లో అది డిపెండ్స్. మీ ఇద్దరి మధ్యలో ఉండే ర్యాపోని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ మీరు రాసారు. మీరు 12 సంవత్సరాల్లో ఎన్నోసారి కోడ్ రాసుంటారు. కోడ్ రివ్యూ ఇచ్చుంటారు. లేదా వేరే వాళ్ళ కోడ్‌ని మీరు రివ్యూ చేసుంటారు. లేదా వేరే వాళ్ళని మీరు లీడ్ చేసుంటారు. ఇప్పుడు మీరు కోడ్ రివ్యూ ఎలా చేస్తారు అనేది మీ డెవలపర్‌కి మీకు సింక్ ఉందనుకోండి. మీరు ఆడికి సజెషన్స్ ఇవ్వచ్చు. అట్లాగే అనలిస్ట్‌కి, ఆర్కిటెక్ట్‌కి, డెవలపర్‌కి మంచి ర్యాపో ఉందనుకోండి. వీళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత, డిటెక్షన్ చేసిన తర్వాత ఆళ్ళు అనాలిసిస్ చేసి ఫిక్స్ ఎలా చేస్తున్నారో చెప్పొచ్చు. కానీ స్కోప్‌లో ఎలా ఉంటాడంటే, మన డ్యూటీ ఫస్ట్ కంట్రోల్స్ ఇస్తాం. కంట్రోల్స్, క్లైమ్స్‌ను చూసుకోవటం. తర్వాత మానిటరింగ్ చేసుకోవటము. నెట్వర్క్ అంతా అన్నీ కరెక్ట్‌గా ఉండయా లేదా అని. ఏదన్నా డిటెక్ట్ అయితే రెస్పాండ్ అవుతాం. ఎక్కువగా ఈ సర్కిల్‌లోనే ఈ అనలిస్ట్‌లందరూ తిరుగుతా ఉంటారన్నమాట. అందుకే మీకనేదేందంటే కరెక్ట్‌గా కోడ్ డిమాండ్ చేసే రోల్ అయితే కాదు. అదైతే నేను డామ్ షూర్‌గా చెప్పగలను. లేదన్నా మేము కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. నా అందరే నేర్చుకుంటానంటే అది ఎవరు కూడా మిమ్మల్ని వద్దని కూడా చెప్పరు వాళ్ళు. సో, ఇక్కడ మీకు డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా అవసరం అవుతాయన్నమాట. డెసిషన్ మేకింగ్ అంటే ఒకళ్ళు చెబితే అవసరం లేదు అనంగానే మీరు ఒప్పుకోకూడదు యాక్చువల్‌గా. మీరు ఏ కాడకి ఎలా ఉండాలి అంతా ఎవిడెన్సెస్‌తో కలెక్ట్ చేసుకునే విధానంగా ఉండాలి.
మాల్వేర్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ అంటే డిటెక్షన్ వేకే. ఏదన్నా అనాథరైజ్డ్ అనాథరైజ్డ్ ఫైల్ దగ్గరకొస్తే మనం రికమెండ్ చేసే యాంటీవైరసెస్ గానీ, మైక్రోసాఫ్ట్ డిఫెండర్ గానీ, ఇది డిటెక్ట్ చేసేటట్టుగానే ఎవరైనా పెట్టుకుంటారు. ఏ ఆర్గనైజేషన్ అయినా. ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక యాంటీవైరస్, ఒక మైక్రోసాఫ్ట్ డిఫెండరే కాదుగా. మినిమమ్ 5, 6 యాంటీవైరస్‌తో టై అప్ అయ్యే ఉంటారనమాట. ప్రాజెక్ట్ లెవెల్‌లో ఒకటి వాడతారు. ఆర్గనైజేషన్ లెవెల్‌లో ఒకటి వాడతారు. సర్వర్ లెవెల్‌లో ఒకటి వాడతారు. కస్టమర్ ఎండ్‌లో ఒకటి వాడతారు. డిఫరెంట్‌గా. ఇక ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే మినిమమ్ 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ మినిమమ్. అంటే విండోస్ మ్యాండేటరీగా అందరికి మీకు తెలిసే ఉండిద్ది. మీరు ఆల్రెడీ అంతో ఇంతో ఎక్స్‌పీరియన్స్ ఉండాలికేందంటే లైనెక్స్ మినిమమ్ తెలిసే ఉండిద్దనమాట. సో, ఆహ్, కాపోతే ఈ రోల్‌కి నువ్వెళ్ళేసి అక్కడెళ్లి కమాండ్‌లు, గిమాండ్‌లు ఏమి మనం ఇది చేయాల్సిందేమి ఉండదు గాబట్టి, విండోస్‌లోనే మాక్సిమం మోడల్స్ అన్నీ ఎక్కువగా టూల్స్‌తోనే నీకు లింక్ అయ్యి ఉంటాయన్నమాట. సో, సిలబస్ వచ్చేసేదరికి మెయిన్‌గా మిమ్మల్ని డ్రైవ్ చేసుకునే విధానంలో సైబర్ సెక్యూరిటీ బేసిక్స్, తర్వాత క్రిప్టోగ్రఫీ గురించి ఇంట్రొడక్షన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిప్టోగ్రఫీ, అటాక్ సర్ఫేసెస్, అటాక్ వెక్టార్స్, తర్వాత థ్రెట్ ల్యాండ్‌స్కేప్, తారా ఎందుకు కావాలి? ఇప్పుడు మీరనొచ్చు సార్ మేము నార్మల్ ఐటీలో ఉన్నాము. మా కంపెనీలో తారా అనాలిసిస్ ఏం చేయరు అని. తారా అనాలిసిస్ చేయలేకపోవచ్చు. కానీ అసలు ఎక్కువగా గూడా వాళ్ళు అసెట్ మేనేజ్‌మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అసెట్ మేనేజ్‌మెంట్ అని, ఐటెమ్ అని, సెక్యూరిటీ ప్రాపర్టీస్ అని, డ్యామేజ్ సినారియోస్ అని, థ్రెట్ సినారియోస్ అని, లైక్లీహుడ్స్ అని, ఆ మీనింగ్స్ అన్నీ మీకు తెలియాలంటే ఏందంటే ఇదే మెయిన్ టాపిక్ అన్నమాట. ఈ థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ టాపిక్‌లో మీరు ఎంత స్ట్రాంగ్ అయితే ఆ 10 డేస్ క్లాసెస్ ఎంత స్ట్రాంగ్‌గా మీ ప్రాజెక్ట్‌ని మీరు బిల్డ్ చేస్తే, మీకు అనలిస్ట్ పరంగా అంత స్ట్రాంగ్ అయినట్టన్నమాట. ఇప్పుడు మనకేంది ఒక ఎసెట్ అనేది మీకు తెలిసి, మీరు ఎంచుకున్న ఎసెట్ అదేదైనా అవని, మీ మొబైల్ ఫోన్ అవని, మీ గోల్డ్ చైన్ అవని, లేతే మీ ల్యాప్‌టాప్ అవని, లేతే మీ ప్రాజెక్ట్‌లో వాడుతున్న ఒక డేటా అవని, వాటెవర్ మే బి ఒక ఎసెట్ మీరనుకుంటే, ఆ ఎసెట్‌లు ఎట్టి పరిస్థితుల్లో నేను హ్యాకర్‌కి దొరకకూడదు అనేదే మన టార్గెట్. సో, ఆ కంప్లీట్ ప్రాసెస్ చేసే విధానంలో 2 మెథడ్‌లుంటాయి. ఒకటి సీఏఏ మెథడ్ ఉండిద్ది. ఇంకోటి స్ట్రైడ్ ఉండిద్ది. ఇక్కడ మీకు సి అంటే కాన్ఫిడెన్షియాలిటీ గదా! ఇక్కడ ఐ అంటే ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ అని. స్ట్రైడ్‌లో ఐ అన్నా, సీఏఏలో సి అన్నా ఒకటే. ఐ అంటే ఇంటిగ్రిటీ అక్కడ సీఏఏలో. టీ అంటే టాంపరింగ్ అన్న. టాంపరింగ్ అన్నా, ఇంటిగ్రిటీ అన్నా ఒకటే. థర్డ్ లెటర్ అవైలబిలిటీ. అవైలబిలిటీ అన్నా డినైల్ ఆఫ్ సర్విస్ డి అన్నా గూడా ఒకటే. అందుకే మీకు క్లాస్ స్టార్ట్ అవ్వబోయే ముందుల గూడా చెప్పింది. మీకు 6 ప్రాపర్టీస్ చెబితే 3 ప్రాపర్టీస్ డైరెక్ట్‌గానే ఉంటాయన్నమాట దీంట్లో. ఇక్కడ ఎక్స్‌ట్రా ఉండే ప్రాపర్టీస్ ఆ 3 స్పూఫింగ్ ఒకటి, రిపుడియేషన్ ఒకటి, ఎలివేషన్ టు ప్రివిలైజ్. ఈ రీసెంట్ ట్రెండ్స్ అనేయి ఎలా ఉండయి? ఆ తర్వాత మానిటరింగ్ సెక్యూరిటీ యాక్సెస్ అసలు ఎలా చేస్తారు? అంటే మానిటరింగ్ రిలేటెడ్‌గా ఏమేమి టూల్స్ ఉంటాయి? ఎందుకు చేస్తారు? ఈవెన్ దో మీకిప్పుడు తెలుసో తెలీదో, ఇప్పుడు మీరు వాడుతున్న సోర్స్ కోడ్ గూడా ఇమ్మీడియేట్‌గా ఎవరు కస్టమర్‌కి ఇవ్వరు. ఆ టూల్ ఫస్ట్ మీరు సోర్స్ కోడ్ రాసిన తర్వాత మీరెవరన్నా డెవలపర్స్ ఉంటే ఇందులో 8 మందిలో మీరు జాయిన్ అయినోళ్ళు, మీకే చెక్ జేసుకోండి. మీకు కంపల్సరీగా కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ అనేవి చెక్ జేస్తాయన్నమాట. మీరేమన్నా ఓపెన్ సోర్స్ వాడారా? ఆ ఓపెన్ సోర్స్ వాడితే ఆ టూల్ డిటెక్ట్ చేస్తది. డిటెక్ట్ చేసి మీకు రివోక్ ఇస్తదనమాట. లేదు మనకు లైసెన్స్ లేదు. టూలింగ్ ఈ దీంట్లో మన చాలా ప్రాబ్లమ్ అవుతది. ఎవరన్నా కస్టమర్ కనిపెడితే మీరు దీన్ని మోడిఫై అన్నా చేయండి. లేదా కరెక్ట్‌గా లైసెన్స్‌డ్ వెర్షను అవైలబుల్‌గా వేరే సాట ఉంటది. అదన్నా యూజ్ చేయండని మీకు ఇండికేషన్స్ ఇస్తాయన్నమాట ఆ టూల్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మానిటరింగ్ సెక్యూరిటీ యాక్సెస్ గురించి మళ్ళా ఎస్ బాంబ్స్, హెచ్ బాంబ్స్ అని ఒక టూల్స్‌లో పెట్టుకొని వల్నరబుల్ మేనేజ్మెంట్ టూల్స్‌లో అది వాడతా ఉంటాడు. ఇక మీకు సెక్యూరిటీ బ్రీచ్‌లు జరిగిన తర్వాత కూడా రూట్ కాజ్ అనాలిసిస్‌లో మన పాత్ర ఉండిద్ది మళ్ళా. ఆ తర్వాత కంపల్సరీగా మళ్ళా మీరు సెక్యూరిటీ అసెస్మెంట్స్‌లో అన్ని అసెస్మెంట్స్‌లో మీరు అవసరం అవుతారు. అంటే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే అసెట్స్ గాని ప్రతి దాంట్లోనూ మన పాత్ర మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఆడిటర్. ఎలా జరుగుతది ఏంటి అని. ఇంటర్నల్ అసెస్మెంట్స్ అవ్వచ్చు, ఎక్స్‌టర్నల్ అసెస్మెంట్స్ అవ్వచ్చు. రికవరీ ప్లాన్స్ ఏదన్నా బై మిస్టేక్‌గా సడెన్‌గా ఏదన్నా అటాక్ జరిగిందనుకోండి. డిజాస్టర్ రికవరీ ప్లాన్స్ అనేయి ఎలా జరిగినియి ఏంటన్నది
మీరు చెప్పగలుగుతారు అన్నమాట మళ్ళా. సో, ఈ ఈ కోర్సులో మీకు మెయిన్‌గా నేను చెప్పేదేంటంటే, ఎక్కువగా మీకు సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ గాను, మీ రోల్సే అలాగుంటది. మీకు థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ గురించి, లాగ్స్ మానిటరింగ్ గురించి, ఆ తర్వాత ఇన్సిడెంట్ హ్యాండ్లింగ్ గురించి, ఏ రోల్‌కైనా ఎళ్ళండి. ఈ 20 రోల్స్‌లో ఏదైనా ఎళ్ళండి. ఎవరైనా ఏం చెబుతారు? లేదబ్బా! నా పనే నేను థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేస్తాను అని చెబుతారు. అందులో 5, 6 ఉంటారు. కొంతమంది ఏమంటారు? లేదు లేదు కీప్ ఆన్ నేను మానిటరింగ్ చేస్తూ ఉండాలి. అలర్ట్ చేస్తూ ఉండాలి సిస్టమ్‌ని. ఎప్పుడన్నా ఏదన్నా డిటెక్ట్ అయితే ఇమ్మీడియేట్‌గా అలర్ట్ చేస్తూ ఉండాలని చెప్పి. కొంతమంది ఏమంటారు? లాగ్ మేనేజ్‌మెంటే చేస్తాను నేను. లాగ్స్ వస్తే ఆ లాగ్స్‌ని అనాలిసిస్ చేసి నేను ఏ టీమ్‌కి రెస్పాన్సిబులో ఆళ్ళకివ్వాలని చెప్పి. ఇంకొకళ్ళు ఏమని చెప్తారు? నేను అందరితో కోఆర్డినేటెడ్ అయ్యి వర్క్ చేపియాలి. ఇది మనకు అప్లికేబులా కాదా? అది చెవుతానికి ఈజీగానే ఉండిద్ది. అక్కడ ఆ ప్రాజెక్ట్‌లో ఉండే ప్రెషర్‌కి నీకొచ్చే ఫ్లోకి అదే నీకు సరిపోతా ఉండిద్ది నీ టయానికి. కొంతమంది అదే చిన్న కంపెనీలో అనుకో, మీకు అందుకే చెప్పాను. ఫస్ట్ డెమోలో గూడా మీకు చెప్పాను. చిన్న కంపెనీలో అనుకో, అన్ని రోల్స్ కలిపి మీకు ఛాన్స్ ఉండొచ్చు. మీ ప్రాజెక్ట్‌లో ఒక 50 మంది ఉన్నారనుకోండి. ఇందులో ఎనలిస్టులని నలుగురినుంచుతారు. నలుగురిని 4 సాట్ల పెడతారు. లాగ్‌లో ఒకళ్ళని పెడతారు, మానిటరింగ్‌లో ఒకళ్ళని పెడతారు, థ్రెట్‌లో ఒకళ్ళని పెడతారు, వల్నరబిలిటీ మేనేజ్‌మెంట్‌లో ఒకళ్ళని పెడతారు. అదే మీరు ఐదుగురే ఉండారనుకోండి, ఒక ఎనలిస్ట్‌కే ఛాన్స్ వస్తది. ఎండ్ టు ఎండ్ చేయగలుగుతాడు. మనం వెళ్ళే ఆర్గనైజేషన్ బట్టి. మీ అంటే ఎవరిని పడితే ఆళ్ళని అడగొచ్చు. గూగుల్‌లో గాని, మైక్రోసాఫ్ట్‌లో గాని, ఐబీఎంలో గాని, ప్రొడక్ట్ బేస్డ్‌లో కంపెనీల్లో వాడేవాళ్ళని, ఒక టూల్ మీద వాడేవాళ్ళని మీరు ఎళ్లి అడగండి. వాళ్ళు ఏం పని చేస్తారు అని. క్లోజ్ వాళ్ళు ఉంటేనే అడగండి. ఓకే. అక్కడ స్కోపు బయటికి చెబితే ఈజీగా ఉన్నట్టుగా ఉంటది. లోపల రియాలిటీలో అది మీకు చాలా ఓవర్‌లోడ్ అయినట్టుగానే ఉంటది. ఆ వర్కే. అంత వర్క్ వస్తది మీకు. అయితే మీ సజెషన్ అనలిస్ట్‌కి ఓకేనండి? పర్లేదు. ఆహ్, యాక్చువల్‌గా అనలిస్టే మంచి రోల్ అవుతది వెంకట్ మీకు. ఎందుకనంటే, మీరు ఆల్రెడీ ఈ సైబర్ సెక్యూరిటీ బేసిక్స్ అన్నీ నేర్చుకొని లోపలికెళ్ళిన తర్వాత, ఇప్పుడు హ్మ్. మీకు క్రిప్టోగ్రఫీ ఇప్పుడు ఈ రోజుకి క్రిప్టోగ్రఫీ అంటే తెలియకపోవచ్చు. సైబర్ సెక్యూరిటీ బేసిక్స్ తెలియకపోవచ్చు. ఈ అటాక్ సర్ఫేసెస్ గాని, ఎసెట్స్ గాని, ఈ లాగ్ మేనేజ్‌మెంట్‌లు గాని ఎయ్యి తెలియకపోవచ్చు. మన కోర్స్ అయిపోయేదరికి మీకంటూ ఒక ఇదొస్తది. ఆ తర్వాత మీకుండే ఎక్స్‌పీరియన్స్ కూడా దీనికి యాడ్ అయిద్దంటున్నాను. ఓకే. ఇప్పుడు ఈ ఒక రోజుకి 5 ఫర్ ఎగ్జాంపుల్ సార్. మీరు నెట్ బ్యాంకింగ్ జేస్తున్నారు. ఆ ఆ! నెట్ బ్యాంకింగ్ చేసేటప్పుడు మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఏమి లోపలికెళ్ళేసి అమౌంట్ పంపియలేవుగా. అవును. మళ్ళా నీకు ఓటీపీలతో ఇదంతా అవసరం. అది ఎందుకోసం చేస్తాం? ఏ ప్రాపర్టీ కోసం చేస్తాం? అనేది ఈ రోజు కోరిలేట్ చేసుకోలేవు. కానీ క్లాసులయ్యేదరికి నీకు అది కోరిలేట్ చేసుకోగలుగుతావు. అందుకే నీ నిజ జీవితంలో మనం ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక ఫోన్ ఉంది. ఆ ఫోన్‌కి ఫింగర్ ప్రింటో లేపోతే ఒక ప్యాటర్నో లేపోతే న్యూమరిక్ నంబరో ఏదో పిన్ పెట్టుకున్నావు. లోపలికెళ్ళిపోయావు. లోపలికెళ్ళిపోయినంత మాత్రాన గూగుల్ పే చేయలేరుగా. ఇప్పుడు నువ్వు చాలా జెన్యూన్ అనుకో, "అన్నా మేము నా ఫ్యామిలీలో నేనంతా జెన్యూన్ అన్నా. నాకు రకరకాల పిన్నులు పెట్టుకుంటే నా బ్రెయిన్‌లో నా పని చేయదు. అంతా ఒకటే పిన్ పెట్టా." అది డిఫరెంట్ స్టోరీ. నువ్వు ట్రస్ట్ చేస్తున్నావని. నీకున్న ఎక్స్‌పీరియన్స్‌లో ఏం చేస్తావు? రకరకాల యాప్‌కి రకరకాల పిన్నులు పెట్టుకుంటావు. ఎందుకు పెట్టుకుంటావు? ఎక్కడ బైపాస్ మీలో గూడా ఎవరైనా నిన్ను క్వెషన్ అడిగారు. ఏ లేయర్‌ల వరకి ఎలా ప్రొటెక్ట్ చేస్తావన్నా? అంటే నేనప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ గూడా చెప్పాను. గేట్ బయటే ఉంచేస్తావా? గేట్‌లో నుంచి లోపలికొచ్చిన తర్వాత హాల్‌లోకొస్తాడు. హాల్‌లోకొచ్చి మాస్టర్ బెడ్‌రూమ్‌లోకొచ్చిన తర్వాత గూడా లాకర్ దాకా పంపిస్తావా? ఆ కంట్రోల్స్ ఒక్కొక్క దానికి ఎందుకు పెట్టుకుంటాము? పెట్టుకోకపోతే ఎలాంటి ప్రాపర్టీ పోతదన్నది గూడా మీకు క్లారిటీ వస్తది. ఓకే సార్. ఇక మీకు ఒక రకంగా చెప్తే ఇక్కడ చూసేటప్పుడు ఎలాగుండిద్దంటే అంటే ఫిక్సింగ్ వల్నరబిలిటీస్, ఐడెంటిఫైయింగ్ థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేస్తాం, మానిటరింగ్ చేస్తాము. తర్వాత లాగ్ అనాలిసిస్ చేస్తాము. ఇలా అనిపిస్తది చెబితే. చూస్తానికి ఇలా ఉండిద్ది. ఎప్పుడైతే డెప్త్ లెవెల్‌కెళ్తారో అప్పుడు మీకు రియాలిటీ అనేది అర్థమవుతది. అసలు సైబర్ సెక్యూరిటీలో అనేది ఈ రోల్‌లో నువ్వు డెప్త్ అండగా ఎళితే తర్వాత రోల్స్ నువ్వు ఈజీగా నీ లైఫ్‌లో అచీవ్ చేసేస్తావన్నమాట. ఎక్కడైతే నువ్వు సైబర్ సెక్యూరిటీ ఎనలిస్ట్ రోల్‌లో స్ట్రాంగ్‌గా ఉంటావో మిగతాది నీకంత కష్టమని కూడా అనిపించదు.
ఇక్కడే నీకు చాలా వరకు లస్కులు అన్నీ తెలిసిపోతాయి అన్నమాట. అంటే ఆర్కిటెక్ట్ రోల్‌కి వెళ్తే నువ్వు ఎలా బిహేవ్ చేయాలి? డెవలపర్‌కి వెళ్తే ఎలా బిహేవ్ చేయాలి? టెస్ట్ మేనేజర్ రోల్ ఆ రోల్‌కి వెళ్తే ఎలా బిహేవ్ చేయాలి? మేనేజర్ రోల్‌లో ఉంటే ఎలాంటి డిఫికల్టీస్ ఉంటాయి? ఈచ్ రోల్‌కి కొంత రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. తర్వాత అటాక్ సర్ఫేసెస్ ఉంటాయి. అటాక్ వెక్టార్స్ ఉంటాయి. ఆ తర్వాత సీవీవీ అని, సీడబ్ల్యూ అని, మళ్ళా ఎన్ఐఎస్టీ వాళ్ళ ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. సీఐఎస్ కంట్రోల్స్ ఉంటాయి. సో, ఇందులో మీరు వాడే ఒక్కొక్క టూల్ ఒక్కొక్క ప్లేస్‌లో వాడాల్సొస్తది. మీరు నెట్వర్క్ అనాలిసిస్ చేసుకునేటప్పుడు అన్న ఒక టూలే మెన్షన్ చేసావంటే నెట్వర్క్ అనాలిసిస్‌కే వర్షర్‌కే కాదు. మీకు ఇందులోనే 9 టూల్స్ ఉంటాయి. ఆ 9 టూల్‌లో ఈ టూల్ ఏ యాక్షన్ చేస్తదో మిగతా టూల్స్ కూడా అదే చేస్తది. అంటే టూల్ ప్రయారిటీగా మీరు కనెక్ట్ అయ్యి ఉంటాను అంటే అసలు నేను చెప్తాను గదా! నీ బ్రెయిన్‌ని దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చేటట్టు చేసేదే మన కోర్స్ యొక్క గొప్పతనం. ఇప్పుడు నేను స్టార్టింగ్ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేసే ముందలే ఈ స్ప్లంక్ టూల్ లాగ్ ఫైల్‌లు నేను యాక్చువల్‌గా ఇప్పుడు మీరు ఎవరన్నా డాట్ నెట్ గాని, జావా గాని ప్రోగ్రామ్స్ రాసినప్పుడు ఆళ్ళ ఎక్సెప్షన్స్ అంతా ఒక లాగ్ మెయింటైన్ చేసుకుంటారు యూజువల్‌గా. ఎర్రర్స్ వచ్చినప్పుడైనా లేకపోతే కంపైల్ అయ్యి ఎగ్జిక్యూషన్ అవుతున్నప్పుడైనా ఆళ్ళు డీబగ్ చేసుకోవడానికి లాగ్ ఫైల్ మెయింటైన్ చేసుకుంటా ఉంటారు. ఫ్లో ఎలాగుంది అని. అలాగే ఒక లాగ్‌ని మనం తయారు చేసుకునేటప్పుడు ఒక డేటాబేస్ ఉంది. ఒక డేటాబేస్‌లో నువ్వు ఒక 100 ఎలిమెంట్స్ పెట్టుకున్నావు. 100 ఎలిమెంట్స్ పెట్టుకొని నువ్వు ఎట్ ఏ టైము 90 ఎలిమెంట్స్‌ని ఫెచ్ చేసుకోవచ్చు. ఎట్ ఏ టైమ్ 2 ఎలిమెంట్స్‌ని ఫెచ్ చేసుకోవచ్చు. నీ దగ్గర డిఫరెంట్ క్వెరీస్ రాసుకోవచ్చు. కానీ ఇంకొకళ్ళకి ఎలా మైండ్ సెట్ ఉండిద్ది. నాకు డేటాబేసే తెలీదు గదా! దాంట్లో నుంచి నేను హలో సార్. చెప్పండి. సార్ ఇప్పుడు నార్మల్‌గా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి గదా సార్. ఇప్పుడు స్ప్లంక్ ఉంది ప్లాట్‌ఫార్మ్, లేకపోతే హెచ్‌పీ ఆర్క్సైట్ ఉన్నాయి గదండీ. అవును. అవును. సో ఇప్పుడు ఇట్లాంటివి సార్, ఇప్పుడు మనకేమైనా థ్రెట్ అనాలిసిస్ ఏమైనా వచ్చినప్పుడు, అవును. సో వీట్లల్లో మనకి స్పెసిఫిక్‌గా ఆహ్, ఆహ్, మనం ఎట్లా వీళ్ళని రెక్టిఫై చేసుకోవచ్చు? ఇప్పుడు కొన్ని కొన్ని ఓకే. కంపెనీస్ ఉన్నాయండి. ఇంకో విధానం ఏందంటే ఈ స్ప్లంక్‌లో ఏ టూల్‌లోకెళ్ళబోయే ముందలైనా ఫస్ట్ ఫ్లో సార్. ఏంటి? మీకు ప్రాజెక్ట్ వస్తది. అవునండి. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? దానికి మీరు థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేయాలిగా. అవునండి. థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేసిన తర్వాత ఏం చెప్తారు మీరు? అయితే సెక్యూరిటీ క్లెయిమ్స్‌లో పెడతారు లేదా గోల్స్‌లో పెడతారు. ఓకే. గోల్స్ అన్నీ పెట్టిన తర్వాత ఏం చేస్తారు? ఆటిని ఇంప్లిమెంట్ చేయాలిగా. అవునండి. ఇంప్లిమెంట్ చేసేసిన తర్వాత మీకు అవుట్‌పుట్ వస్తది. వాళ్ళేం చెబుతారు డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు, మీరు చెప్పినట్టుగానే మీరు కొన్ని ప్రపోజ్ చేశారు. మీరు ప్రపోజ్ చేసినయన్నీ ఇంప్లిమెంట్ అయిపోయినియి. ఇది అంటే లెవెల్ 3 వాళ్ళు. ఫైనల్‌గా, ఫైనల్‌గా కొంతమందేమంటారు, కొంతమందేమో డెలివరీకి జీయూఐ ఇస్తారు. కొంతమందేమో బిల్డ్ ఫైల్ అంటారు. కొంతమందేమో ఎక్స్ ఫైల్ అంటారు. కొంతమంది S19 ఫైల్ అంటారు. కొంతమందేమో టార్గెట్ ఫైల్ అంటారు. ఫైల్ వాటెవర్ మే బి అవుట్‌పుట్ ఫైల్ అనేది ఒకటిస్తారు మీకు. ఓకే. ఆ అవుట్‌పుట్ ఫైల్‌ని మీ ఎస్ఐఎం టూల్స్‌కి మనం ఇస్తామనమాట. దాంట్లోనే డివిజన్స్ ఉంటాయి మళ్ళా. అంటే ఇప్పుడు మనం ఎస్ఓపీస్ పంపిస్తారా సార్? యాక్చువల్‌గా చెప్పాలంటే మీరు కస్టమర్‌కి ఇవ్వబోయే ఓకే. ముందల కస్టమర్‌కి ఇంకో 4 రిలీజుల్లో ఇస్తాం అనంగానే ఈ టూల్‌లోకి అప్‌లోడ్ చేసి ఓకే. లాగ్స్‌ననేవి జనరేట్ చేపిస్తామనమాట. ఓకే. స్ప్లంక్ లాగ్స్ అనేది అనేది. లాగ్ అనాలిసిస్ కోసం. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తానంటే మీకు ఒక 1-1000 నంబర్స్ రాయమంటాను. ఓకే. 1000 కన్నా 1-1000 రాయమంటాను. 1 కన్నా తక్కువ నంబరొచ్చినా, 1000 కన్నా ఎక్కువ నంబరొచ్చినా లాగ్‌లో పెట్టమంటాను. ఓకే. కానీ మీకు ప్రతిరోజు ఏమవుతుందంటే మీకు 100 లోపు నంబర్స్, 300 లోపు నంబర్స్ వస్తున్నాయి. అప్పుడు మీరు అనాలిసిస్ చేస్తానికి లాగ్‌లో ఏమన్నా ఉండిద్దా? సార్ వాయిస్ రావట్లేదండి. నేను మీకేం చెప్తున్నానంటే మీరు 1-1000 లోపు మీ టార్గెట్ నంబరు. ఓకే అండి. మీకు 1 కన్నా తక్కువ నంబరొచ్చినా లాగ్‌లో రాయాలి. ఓకే. 1000 కన్నా ఎక్కువ నంబరొచ్చినా లాగ్‌లో రాయాలి. ఓకే. మీకు ప్రతిరోజు ఏమొస్తుందంటే 100-200 లోపు నంబర్సే వస్తున్నాయి. ఓకే. అప్పుడు మీ లాగ్ అనేది ఎమిటీ‌గా ఉండిద్దా? లాగ్‌లో ఏదన్నా ఉండిద్దా? ఎమిటివ్‌గా ఉంటది అది. ఆ! అప్పుడు గాకుండా తర్వాత ఒక 1 మంత్‌కి ఏమైనాయంటే అన్ని మైనస్ నంబర్స్ వస్తున్నాయి. అవును. అప్పుడు లాగ్ జనరేట్ అయిద్దా లేదా? అవుతాయి సార్. సార్ ఇప్పుడు ఇందులో ఆ! మళ్ళీ లెవెల్ 1 వోళ్ళు చేస్తారా? లెవెల్ 2 వోళ్ళు చేస్తారా సార్? అది చెప్తున్నాను గదా! ఇప్పుడు ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్‌లో పని జేస్తున్నాము. అవును సార్. కస్టమర్‌కి ఎవరెళ్తారు కస్టమర్ దగ్గరికి? క్లయింట్స్ వెళ్తారు సార్. క్లయింట్ అంటే
మన టీంలోనే ఇప్పుడు మన టీంలో అచ్చా, ఉండే ఆ. టీం లీడ్ అవును 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 టీఎల్ కానీ అవును ఇందులో కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అంటారు. అవును కొంతమంది సార్ అవును. అది లెవెల్ అనేది అన్న నువ్వు ఉల్టా కూడా చేస్తున్నారు కదా అంటే ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ డెఫినేషన్ రోల్ అనేది ఎవరు కూడా ఒకటే రకంగా మెజర్ చేయరు. అవును సార్ అసోసియేట్ కొంత వదిలేస్తారు కదా సార్. కొంతమంది L3 నుంచి అవును L3 అంటే బేసిక్ అని, L2 అంటే అడ్వాన్స్డ్ అని, L1 అంటే ఎక్స్‌పర్ట్ అంటారు. అవును కొంతమంది L1 అంటే బేసిక్ అని, L2 అంటే అడ్వాన్స్ అని, L3 అంటే ఎక్స్‌పర్ట్. ఉల్టాలో ఉంటే మళ్ళీ మీరు నన్ను తిట్టుకోవద్దు అది చెప్తున్నాను. అవును సార్ నేను క్యాప్జమ్ లో చేసినప్పుడు నాకు ఎల్వన్ ఉండేది సార్, అసోసియేట్ అదే లో ఉండేది. చెబుతల అదే సార్ అదే అదే సార్ ఇప్పుడు అదే అవును సార్ బేసిక్, అడ్వాన్స్, ఎక్స్‌పర్ట్ అనేది అవును ఒక ఆర్గనైజేషన్ ఇంకోళ్ళని ఫాలో అవ్వాలని ఏమి లేదు. ఎవడో స్టైల్ వాడిది. అవును 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 డ్రైవింగ్ కూడా అంతే కొన్ని కంట్రీల్లో వేరేగా ఉండిద్ది. ఉల్టాగా ఉండిద్ది. లెఫ్ట్ ఉంటది స్టీరింగ్ లో, కొన్ని కానీ రైట్ ఉంటుంది. అందుకే చెప్తుంది. అది బై హార్ట్ అవ్వద్దు. కాకపోతే లెవెల్స్ ఉంటాయి. బేసిక్ అని, అడ్వాన్స్ అని, ఎక్స్‌పర్ట్ అని. మీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉందన్న నేను హార్డ్ వర్క్ చేస్తాను, లోపలికెళ్తాను అంటే మీరు ఓకే అడ్వాన్స్‌గా కూడా ఫిట్ అవ్వచ్చు. కొంతమంది ఎక్స్‌పర్ట్‌గా కూడా ఫిట్ అవ్వచ్చు. ఓకే ఓకే ఇందులో మెన్షన్ చేసిన టూల్ ఈచ్ లెవెల్‌లో ఒక్కొక్క టూల్ ఎందుకు మెన్షన్ చేశానంటే, దీనికి సంబంధించిన టూల్స్ ఈక్వలెంట్‌గా ఇప్పుడు మనకి తర్వాత స్లైడ్‌లో నేను ఇది మీకు మెయిన్‌గా నా దగ్గర నుంచి ఇప్పుడు గూగుల్‌లో గాని, ఎక్కడ దొరకని కంటెంట్ ఎంటూ ఉన్నాయి అంటే, ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్, ఈ ఫీడ్‌బ్యాక్ సెషన్స్, మాక్ ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ టాపిక్స్ ఇది ఎక్కడ మీకు దొరకదు. ఇప్పుడు ఫైనల్‌గా ఇప్పుడు మీకు నిన్న కూడా నేను చెప్పాను. ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు పీస్ ఆఫ్ కంటెంట్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. దొరకందంటూ ఉండేదేంది? ఒక వ్యక్తి చేసిన వ్యక్తి యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది దొరకదు మీకు. ఒక ఆర్గనైజేషన్‌లోకి డేరింగ్ అండ్ డాషింగ్‌గా ఎళ్లి మనం పని చేయాలంటే అదే మీకు కావాల్సింది. లేదన్నా నేను థియరీ చదువుకొని ఎళ్తానన్నావంటే నిన్ను ఈజీగా క్యాచ్ చేస్తాను. నీకు స్టార్ట్ పాయింట్ ఏదో, ఎండ్ పాయింట్ ఏదో తెలీదు గదా! ఇప్పుడు నేను కంప్లీట్ ఫ్లో నిన్న మీకు ఒక అనలిస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఉంటాడు అన్నాడు కాబట్టి, స్టార్టింగ్ పాయింట్ రోల్ ఏంది, ఎండింగ్ పాయింట్ రోల్ ఏందో మీకు ఈ రోజుకి తెలిస్తే తెలిసుండొచ్చు. అనలిస్ట్ ఒక రోల్ ఉంది. ఎస్ఎస్ఆర్ ఒక రోల్ ఉంది కాబట్టి, ఎస్ఎస్ చేసిన తర్వాతే బయటికెళ్ళింది కాబట్టి, ఎస్ఎస్ఆర్ రోల్ ఎండ్ అవ్వొచ్చని. కానీ ప్రాజెక్ట్ యొక్క లైఫ్ సైకిల్ అనేది ఎలాగుండిద్దన్నది రియల్‌గా పనిచేసినోళ్ళే చెప్పగలుగుతారు. సో, మీకు ఈ మాక్ ఇంటర్వ్యూస్, ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో వెంకట్ మీ ఎక్స్‌పీరియన్స్‌కి ఫస్ట్‌లో గూడా తను శంకర్ అనుకుంటా అడిగారు. ఈ ఇంటర్వ్యూలు నేను ఇంటరాక్టివ్ సెషన్స్ చేసేటప్పుడు మాత్రం నేను చెప్పగలుగుతాననమాట. కరెక్ట్‌గా ఎంత పెట్టుకొని ఎళ్తే గాని అని. ఓకే అండి. అయితే టూల్ స్పెసిఫిక్ ఏం లేదు. ఏ టూల్ అయినా ఒకటే మనం వాడుకోవడానికి. అలా అనొద్దు. ఇప్పుడు ఇంకోటి చెప్తాను వింటారా? థ్రెట్ అండ్ రిస్క్ మీకు కావాల్సిన టూల్స్ అన్నీ చెప్తాను చూడండి. మీకు టాస్క్ వచ్చేది ఒక టూల్‌తో వస్తది. అది జీరా అవ్వచ్చు. రకరకాల క్లియర్ కిస్ట్ అవ్వచ్చు. కొంతమంది ఎక్సెల్ షీట్ అవ్వచ్చు. కొంతమంది ఈమెయిల్‌లోనే చేయొచ్చు. ఇది కంపెనీని బట్టి అది. టాస్క్ ఒక టూల్‌లో వస్తది. ఆ తర్వాత మీకు మీకు హార్డ్‌వేర్ స్కీమాటిక్ డయాగ్రామ్స్ అన్నీ ఇంకో టూల్స్‌లో రావచ్చు. అసలు కొంతమంది స్కీమాటిక్ డయాగ్రామే లేదనొచ్చు. బ్లూ ప్రింట్ అన్నా, స్కీమాటిక్ డయాగ్రామ్ అన్నా ఇయన్నీ గూడా ఒకటే కేటగరీ కిందకొస్తాయి. కొన్ని ప్రాజెక్ట్‌లు ఎలా ఉంటాయి, నాకు దగ్గర హార్డ్‌వేర్ ఆర్కిటెక్చరే లేదు. డయాగ్రామ్సే లేదు. ప్రాజెక్టు ప్రాజెక్ట్ యొక్క ఓవర్ వ్యూవే లేదు అని చెబుతారు. లేదు మనం ఎళ్లి క్లయింట్‌ని అడుగుతానికి మనకు ఛాన్సే లేదు. మనకిచ్చిందేదో మనం జేయాలి అంతే అనంటారు. ఇంకొకటి థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్‌కి గూడా నీకు డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ అయిన తర్వాత మళ్ళా గోల్స్‌ని గూడా మనం పెట్టుకునే గోల్స్, క్లెయిమ్స్, రిక్వైర్మెంట్స్ ఇయన్నిటిని క్యాప్చర్ చేస్తానికి కూడా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. కొంతమంది డోర్స్ వాడతారు. కొంతమంది నార్మల్‌గానే జీరాలోనే రిక్వైర్మెంట్స్ రాస్తారు. చాలా మందిని చూసాను నేను. వాళ్ళ వే ఆఫ్ వర్క్ అది. ఇప్పుడు ప్రతి దానికి టూల్ మెయింటైన్ చేయాలంటే డబ్బుతో కూడుకుంది. ఫైనల్ ఔట్‌కమ్ ఏంటి? నువ్వు ఎలా అసెస్ చేస్తారు వచ్చి అని. నేనేం చెప్పాను? మీ ప్రాజెక్ట్‌ని మనం చేసిన వర్క్ ప్రొడక్ట్‌ని ఇంటర్నల్‌గా అసెస్ చేస్తారు. ఎక్స్‌టర్నల్‌గా అసెస్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, అసలు మనం ఇచ్చే కంటెంట్ మెయిన్ కాబట్టి, మనం రాసే సోర్స్ కోడ్‌కే ఎక్కువ మందిని పెట్టుకొని, అది స్ట్రాంగ్ ఉంటే చాలు. ఈ డాక్యుమెంటేషన్ వర్క్ అంతా మనం చేయకపోయినా పర్వాలేదన్నట్టుగా కొంతమంది ఉంటారు. కొన్ని కంపెనీలు ఉంటాయి అలాగా. కొన్ని కంపెనీలు ఎలాగుంటాయంటే, క్వాలిటీని బాగా మెజర్ చేస్తారు కాబట్టి, సేఫ్టీ రిలేటెడ్ కంపెనీలన్నీ చాలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ చేపిస్తారు.
సో ఆర్గనైజేషన్ టు అన్ని మీ అందరికి ఒకటే విధంగా అయితే చెప్పను. మీ టార్గెట్ ఆఫ్ మీకు వచ్చిన తర్వాత మీకు ఈ కోర్స్ జరుగుతూ ఉండంగానే అన్న నేను ఒక 25 డేస్ లేదా 30 డేస్ అవ్వంగానే నా రెజ్యూమ్ అప్డేట్ చేసుకొని నేను కాల్స్ తెచ్చుకుంటానన్నా అంటే, నాతో ఉండంగానే ఇచ్చేస్తాను. మా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకైతే నేను ఆప్షన్ ఇచ్చాను. ఆళ్ళు ఏందంటే అందరూ జాబులు చేస్తున్నారు కాబట్టి, లేదు లేదన్నా పక్కాగా అన్నీ నేర్చుకొనే ఇప్పుడు ఆళ్ళు ఏ స్టేజ్‌కొచ్చారు ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రిపరేషన్‌లో ఉండారు ఇప్పటికి. ఇక్కడ మళ్ళా ఎలాగుండిద్ది రోజుకి ఇన్ని క్వెషన్స్ అని ఇచ్చిన తర్వాత అదంతా డిబేట్ చేపిస్తూ ఉంటాను. ఒక క్వెషన్ ఎలాగో ఇక్కడంతా ఎలాగుండిద్ది అటాక్స్ అన్నీ ఎలాగుంటాయి. మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ అవ్వచ్చు, రీప్లే అటాక్ అవ్వచ్చు, బ్రూట్ ఫోర్స్ అటాక్ అవ్వచ్చు, పాస్వర్డ్ రిలేటెడ్ అటాక్స్ అవ్వచ్చు, ఫిషింగ్ అటాక్స్ అవ్వచ్చు, సోషల్ ఇంజినీరింగ్ అటాక్స్ ఏయైనా అటాక్స్ అవ్వచ్చు. ఒక అటాక్ గురించే ఒక రోజంతా కూడా మాట్లాడొచ్చు. క్లాస్ అంతా గూడా. ఆ అటాక్ ఎందుకు జరిగిద్ది? ఆ అటాక్ జరగకుండా ఉండాలంటే ఏం జేయాలి? ఆ అటాక్ ఎన్ని రకాలుగా జరిగిద్ది? ఎన్ని రకాలుగా ఆపగలవు? ఆపకుండా ఉండాలంటే కాంప్రమైజ్ అయ్యాలంటే కస్టమర్ దగ్గర నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి? ఇవన్నీ గూడా డిస్కస్ చేస్తాం. మాక్సిమం డిఫాల్ట్ అటాక్స్ ఏమన్నా ఉంటాయండి? ఇవే రిపీటెడ్ అవుతాయి కదా! డిఫాల్ట్‌గా నీకు కంపల్సరీగా చెప్తున్నాను గదా! నీకు కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ 3 ప్రాపర్టీస్. అవైలబిలిటీ అంటేనే డాస్ అటాక్, డీడాస్ అటాక్ జరగకుండా నువ్వు కంపల్సరీగా కాపాడుకోవాలి. ఓకే. అంటే ఏందంటే నిన్నెవరో టచ్ చేసి నిన్ను డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు చూడండి ఒకళ్ళు వస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. నిన్న గూడా చెప్పాను పాపం. అది అవైలబిలిటీతో కూడుకుంది. మనం ఎంతో నమ్మి ఒకడిని సబ్‌స్క్రైబ్ చేసుకుంటాం. నాకు ఒక్కోసారి జరిగిద్దది. నెట్వర్క్ డ్రాప్ అవుతూ ఉండిద్ది. వైర్ షార్క్ గాని, ఎన్‌మ్యాప్ గాని ఈటిలో అనాలిసిస్ చేసుకోవాల్సింది ట్రబుల్ షూట్ చేయాల్సిందేంటి అదే. ఇప్పుడు మీరు శంకర్ డెస్క్‌టాప్ ఇంజినీర్‌గా పనిచేస్తే తనకు తెలుస్తది. టాస్క్ మేనేజర్‌లో ఏమేమి చెక్ జేస్తారు? ఏమేమి క్లియర్ జేస్తారు? మనం క్లియర్ చేస్తే రీసైక్లింగ్ బిన్ ఒకటే జేస్తాము. రీసెంట్ ఐటెమ్స్, టెంప్ ఐటెమ్స్ ఇయన్నీ మనం క్లియర్ చేయం. ఆ డెస్క్‌టాప్ ఇంజినీర్‌లుగా పనిచేసిన ఆళ్ళకి ఒక్కోసారి నీ పెర్ఫార్మన్స్ ఇష్యూ తక్కువైనప్పుడు, ఒక్కోసారి యాంటీవైరస్ రన్ అవుతున్నా గూడా నీ సిస్టమ్ పెర్ఫార్మన్స్ తగ్గిపోతూ ఉంటది. కొన్ని అయి ఎక్స్‌పీరియన్స్ బేస్‌తో వస్తాయి. కొన్ని రోల్ బేస్డ్‌గా గూడా వస్తాయి. మన పర్సనల్ సిస్టమ్‌ని ఒక రకంగా చూస్తాం. ఆఫీస్ సిస్టమ్‌ని ఇంకో రకంగా చూస్తాం ఎవరమైనా. మీరు మాట్లాడండిప్పుడు. నేను చెప్పాల్సిందైతే ఈ రోల్స్‌లో నిన్న మీకు చూపిచ్చాను. ఈ రోల్స్‌లో ఏ రోల్ అయినా మన సిలబస్ అయ్యేదరికి వస్తాయి. ఆ తర్వాత ఈ కొన్ని కీవర్డ్స్ ఉంటాయన్నమాట. ఈ కీవర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీరు ఇందాక కొంతమందన్నారు ఎస్ఓసీ అని. ఎస్ఓసీ అనలిస్ట్‌లు అనొచ్చు. కొంతమంది ఏమంటారు సీటీఐ అంటారు. థ్రెట్ అంటారు. థ్రెట్ ఇంటెలిజెన్స్ అంటారు. మీరు థ్రెట్స్ అంటారు. కొంతమంది సీటీఐతో పిలుస్తారు. సో, మనమేమంటాము ఒక నేను ఓన్లీ యూజర్ నేమే పాస్వర్డ్ ఇస్తాను అంటే, కొంతమంది ఎస్ఎస్ఓనా అంటారు. అలాంటియి దగ్గర దగ్గర ఒక 100+ కీవర్డ్స్ ఉంటాయన్నమాట. మనం నేర్చుకోవాల్సినయి. అనలిస్ట్ రోల్‌కి ఈ కీవర్డ్స్ అనేవి చాలా చాలా అవసరం. సో, ఈ కీవర్డ్స్‌తో పాటు మనం క్వెషన్ షూట్ చేసేటప్పుడు కూడా ఈ కీవర్డ్స్ రిలేటెడ్‌గా గూడా క్వెషన్స్ ప్రిపేర్ చేపిస్తాను. అది. ఈ నంబర్ ఆఫ్ కీవర్డ్స్ అనేయి చాలా అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ ప్రాజెక్ట్ వచ్చిన కాడ్నించి మనం చేసే అంటిల్ ఎక్కడ స్టార్టింగ్‌లో ఉంటాం. స్టార్టింగ్‌లో ఉంటాము. డెవ డెవలప్‌మెంట్ టీమ్‌లో ఇన్‌పుట్స్‌కుంటాము. డెవలప్‌మెంట్ అయిన తర్వాత ఆళ్ళిచ్చే అవుట్‌పుట్‌లో ఉంటాము. ప్రొడక్ట్ మళ్ళా బయటికెళ్ళిన తర్వాత కీప్ ఆన్ మానిటరింగ్ చేసి అక్కడి నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌లోనూ ఉంటాం. అంటే ఉంటామంటే ఒకటే రోల్ అంటలేదు. అదే నేను చెప్పింది. ఇందులో కొన్ని రోల్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇన్సిడెంట్ హ్యాండ్లర్ ఉన్నాడు. ఇన్సిడెంట్ హ్యాండ్లింగ్ జరగాలంటే ఎప్పుడు జరిగిద్ది? ఇన్సిడెంట్ అని ఎప్పుడంటావు నువ్వు మామూలుగా? ఈవెంట్ అంటావు. లోపల జరుగుతున్నప్పుడు ఒక ఈవెంట్ జరిగితేంది అది అంటావు. ఒక ఇన్సిడెంట్ అని ఎప్పుడన్నా బయట రియల్‌గా జరిగినప్పుడు. ఈ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టెక్నీషియన్ గాని, ఇన్సిడెంట్ హ్యాండ్లర్ గాని అంటే ఏంది? నీ ప్రొడక్ట్ ఆల్రెడీ బయటికెళ్ళిపోయింది మన ప్రొడక్ట్. మనము కీప్ ఆన్ దాని గురించే మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే మాటది. ఇప్పుడు ఈ జీఆర్‌సీ గురించి మాట్లాడాలనుకో, వీళ్ళంతా గవర్నమెంట్ రిలేటెడ్‌గా ఏ కంట్రీలో రిలీజ్ చేస్తున్నాం, వాళ్ళ కంప్లెయింట్స్ ఎలాగుంటాయి. ఇక్కడ మీకు స్టాండర్డ్స్ అయ్యి చెప్పలేదు. ఐఎస్ఓ స్టాండర్డ్స్ కొన్నుంటాయి. ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆటికి సెపరేట్‌గా 2, 3 క్లాసులు మళ్ళా దానికి గూడా చెప్తాను.
ఈ వల్నరబిలిటీ అనలిస్టులు అంటే ఇంక వాళ్ళు కీప్ ఆన్ వాళ్ళేంది మన అవుట్‌పుట్ ఇస్తారని చెప్పాను గదా! డెవలపర్స్ ఈళ్ళందరూ అవుట్‌పుట్ ఇచ్చిన తర్వాత ఒక టూల్‌లో పెట్టి కీప్ ఆన్ ఆళ్ళు మానిటర్ చేస్తూనే ఉంటారు. ఈ ఆపరేషన్ అనలిస్ట్ ఎలా ఉండిద్ది? ఈ మనం పెట్టుకునే సీక్రెసీ ప్లేస్ ఏది? మన సీక్రెసీ ప్లేస్ మన సర్వరే అయిద్దా? ఆపరేషన్ సెంటరే అవుతదా? సెంటర్ అనేది వాటెవర్ మే బి ఇట్ ఈస్ ఏడబ్ల్యూఎస్సా? లేతే అజూరా? లేపోతే నీ నార్మల్ సర్వరే ఉందా? లేతే నువ్వు మెషినే పెట్టుకున్నావా అక్కడ? లేతే నువ్వు హార్డ్ డిస్కే పెట్టుకున్నావు. ఏదో వాటెవర్ మే బి. దాన్ని నువ్వు కీప్ ఆన్ కాపాడుకోగలగాలి. సో, ఇప్పుడు మీ టైము. మాట్లాడండి ఏదో ఒకటి. పవన్ మీకేదైనా సురేష్ గాని, పవన్ గాని ఎవరన్నా మీకేదన్నా క్వెషన్స్ ఉండయా? కళ్యాణ్. నో సార్. ఫస్ట్ బ్యాచ్‌లో గూడా ఉండవు గదా! డెమోకి ఎస్ కళ్యాణ్? సార్. ఓకే. కాదు మళ్ళా ఇప్పుడు ఇంత టైం వెచ్చించి రెండోసారి గూడా వింటున్నావు గదా! ఏంటి? నాకు ఆ లాజిక్ అర్థం గాలేదు యూజువల్‌గా. మనం అంటే ఫస్ట్ ఫస్ట్ బ్యాచ్‌లో టైము ఆ! అంటే ఆఫ్టర్ క్లాసులు అంటే కాలేజ్ ఉండటం వల్ల టైం సరిగ్గా అవ్వలేదు సార్. ఓకే. ఓకే. అంటే ఈసారి కంపల్సరీ జాయిన్ అవుతాం అనుకుంటున్నాను. లేతే ఓన్లీ డెమోలు వింటావా? అది నాకు అర్థం కాలే ఆ లాజిక్ ఏంటో. యూజువల్‌గా ఒకళ్ళు మనం చెప్పేవాళ్ళు నచ్చలేదనుకో రెండోసారి రాము. నిన్న గూడా వచ్చావు, ఈ రోజు గూడా వచ్చావు. నాకు అది గుడ్ టేక్ అవే నేను. అంటే అట్‌లీస్ట్ అంటే అదే సార్ కాలేజ్ కొంచెం అందుకని. ఓకే. నాకు అర్థమైంది. ఆ ప్లాన్‌లో అంటే అప్పుడు జాయిన్ అయితే ఎగ్జామ్స్‌కి దీనికి కాన్సంట్రేషన్ చేయలేవని జాయిన్ అవ్వలేదంటావు. అంతేనా? ఓకే. నో ప్రాబ్లమ్. మణికాంత్ ఇంకేమన్నా ఉండయా డౌట్‌లు? వెంకట్ గాని, సురేష్ గాని, పవన్. ఏం లేదండి. అంత క్లియర్‌గా ఉంది. హలో. ఆ! చెప్పండి. సార్ అదే కనెక్షన్ అన్‌స్టేబుల్ ఉంది. ఓకే. అంటే అప్పుడు ఆ టైంలో అంటే వాళ్ళకి మార్నింగ్ అన్నారు కదా సార్. నేను ఆఫ్టర్ 3 డేస్ తర్వాత అడిగితే మార్నింగ్ జరుగుతుంది. తర్వాత జరగట్లేదంటే నెక్స్ట్ బ్యాచ్. అర్థమైంది. ఏం పర్లేదు గాని. అది యాక్చువల్‌గా నేను రాత్రి గూడా నువ్వు కాలేజీ నాకు రికగ్నైజ్ చేసుకోగలిగాను. నీ వాయిస్‌ని సడెన్‌గా గాని కళ్యాణ్ అని అప్పుడు గూడా నువ్వు ఇట్లా క్యాంపస్‌లో కొన్ని లాస్ట్ రౌండ్‌లో పోయినియి సార్ అది ఇది అన్నావు. నేను గూడా నీకు చెప్పాల్సినయి చెప్పాను. స్టూడెంట్స్‌ని ఏందంటే తొందరపడి వీళ్ళందరూ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు. ఎస్ సార్. స్టూడెంట్స్‌ని నీకు చెప్పాల్సింది చెప్పాను. ఏమని నా కోర్స్ నేర్చుకున్న తర్వాత అట్‌లీస్ట్ నువ్వు ఒక వర్క్‌షాప్ ఎళ్ళి మీ కాలేజీలో పెట్టుకుంటే అది నీకు అడ్వాంటేజ్ అవుతుంది. లేదా ఎస్ సార్. నువ్వు ఒక విలేజ్‌లో ఉన్నావనుకో, మీ జనాలందరిని కలిసి ఈ సెక్యూరిటీ ప్రాపర్టీస్ ఇలాగుంటాయి. మీరు ఎవరన్నా అన్‌నోన్ పర్సన్ కాల్ చేస్తే, మన ఇంటిగ్రిటీని దొంగిలించకూడదంటే ఇలాగా. అంటే వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చెప్పగలగాలి. డబ్బులు పోగొట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? లేదా అదే మనం సార్. మాట్లాడే మాట పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా మాట్లాడాలి? ఓకే ఒక సార్. ఇద్దరు వ్యక్తులు మనం మాట్లాడుకునేటప్పుడు, అవతల వ్యక్తికి మనం మాట్లాడే మాట అర్థం కాకుండా ఉండాలంటే, ఒక కోడ్ లాంగ్వేజ్ అనేది మాట్లాడుకోగలగాలి. ఇది ఓకే సార్. అంటే ఒకళ్ళని మనం ఎవరిని ఇది చేసినట్టుగా ఉండకూడదు గానీ, అందుకే ఆఫ్‌లైన్ కన్నా ఆన్‌లైన్ చాలా డేంజర్ అన్నమాట. సో, హ్మ్. అండ్ ఆహ్, అది కూడా మళ్ళీ ఇది చూజ్ చేసుకోవడానికి రిసర్చ్ చేశాను సార్. ఆ! సైబర్ సెక్యూరిటీ అనేది అసలు అంటే ఎక్కువ ఫార్మ్‌లో ఉండిద్దని చెప్తున్నారు సార్ ఫ్యూచర్‌లో. లేదు లేదు. అలా అని నేనేదో కోర్స్ చెబుతాను. నేను మీకు అప్పుడు ఫస్ట్ డెమోలోనే అదే చెప్పాను. ఇప్పుడైనా అదే చెప్తున్నాను. నా నా దగ్గరే నేర్చుకోండి. నేనే ఇదని ఎప్పుడు అలా చెప్పను. నే వాడు రాటు తేలినాడి దగ్గర మాత్రం నేర్చుకోండి. ఏదో ఈ చాట్ జీపీటీలో దొరకందంటే ఏముండిద్ది? ఇప్పుడు మనం ఇంజినీర్స్‌మి. ఒక ఎంబీబీఎస్ గురించి ఒక వైరస్ వచ్చింది. దాని గురించి నువ్వు చాట్ జీపీటీలో కొడితే నీకు 100 పేజీలొస్తది. ఎస్ సార్. ఓకే. చైనాలో ఈ ల్యాబ్‌లో చేస్తాం వల్ల వచ్చింది. చైనా నుంచి జపాన్ ఎళ్ళింది. జపాన్ నుంచి కెనడా ఎళ్ళింది. యూఎస్ ఎళ్ళింది. ఇండియాకొచ్చింది. ఇండియాలో కలకత్తా అనిద్ది. బెంగుళూరు అనిద్ది. చెన్నై అనిద్ది. రకరకాల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్. మళ్ళీ ఈ న్యూస్ ఛానల్స్‌లో ఎవడెవడు ఏ వీడియోలు పెట్టాడో అయన్నీ కూడా డిస్‌ప్లే చేస్తది. ఎస్ సార్. ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ప్రతి దాని గురించి కంటెంట్ అయితే ఉండిద్ది. ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది దొరకదనమాట. అది ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా అవసరం అవుతది.
లోపలికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు వెళ్ళగలవు ధైర్యంగా. వాడు చేసి రాటు తేలినాడు రకరకాల విధానాల్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్ లో మిమ్మల్ని రాటు తేలుస్తాను. అది మెయిన్. నా ఇంటెన్షన్ అయితే అది. Yes, sir. సో నాకు తెలిసి శంకర్ అండ్ ప్రియా, కళ్యాణ్, వెంకట్, మణికాంత్ మీరు బాగా సురేష్ సురేష్ పర్లేదు మాట్లాడు. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరితో పాటు జాయిన్ అవుతావు. అప్పుడు నేను కంపల్సరీ ఇంటరాక్టింగ్ చేపిస్తాను. ఇప్పుడు నా గురించి నీకు తెలుసు కదా! నేను క్లాస్ అయినంత వరకైనా సరే నీ చేత నిన్ను ఓపెన్ అప్ చేపిస్తాను. అదే నేను నా కోర్స్‌లో ఉండే నా స్పెషలే అది. లేపోతే ఏందంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. నా గురించి నన్ను నమ్మి నువ్వు క్లాస్‌లో జాయిన్ అయ్యావంటే, నీకు అన్నా నేనిలా అదేనన్నా నా వీక్‌నెస్ అంటే, ఆ వీక్‌నెస్‌ని పోగొడతాను. ఒక్క రోజులో ఎవరికీ రాదు. ఇప్పుడు పుడతా నేనేమన్నా పుట్టంగానే మనం మాట్లాడతామే ఏంటి? నేను పక్కా పల్లెటూరులో పుట్టొచ్చినాడిని. కొంచెం పల్లెటూరులో పుట్టొచ్చినాడిని. తర్వాత మనల్నేందంటే మనం కలిసే వ్యక్తులు మారుస్తారు కొంత. మనం పనిచేసే ఆర్గనైజేషన్ కొంత మారుస్తది. మనం పనిచేసే క్లయింట్స్ కొంత మారుస్తారు. రోజు రోజుకి ఆ డెవలప్‌మెంట్ అనేది వస్తది. ఎందుకు మాట్లాడమంటానంటే, ఇప్పుడు మీరందరూ ఒక చెయ్యని పనిని చేసినట్టుగా నా దగ్గర నేర్చుకొని మిమ్మల్ని డేరింగ్ అండ్ డాషింగ్‌గా పంపియగలగాలి. అదెప్పుడు సాధ్యమైద్దనుకున్నా, నోరు తెరిసి మాట్లాడితేనే సాధ్యమవుతది. నేను చేశాను. ఎందుకనంటే వీళ్ళందరితోని ఇంటరాక్ట్ అవుతావు నువ్వు. ఇప్పుడు వెంకట్ చేసే పని నీకు తెలుస్తది. ఇందులోనే చూడు డెస్క్‌టాప్ ఇంజినీర్ చేస్తామంటే ఏదో సింపుల్‌గా చూస్తారు కొంతమంది. దాన్ని కరెక్ట్‌గా వాడుకుంటే అది ఒక రేంజ్‌కెళ్ళిపోవచ్చు. దాంట్లో పని చేసి అక్కడే ఉండిపోకుండా. మీరు కావాలంటే ఈ యాపిల్ స్టోరీ ఒకసారి చూడండి. ఆళ్ళేం చేసేవాళ్ళు. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ఆళ్ళ స్టోరీ చూడండి. ఆళ్ళు ఏ బోర్డులతో పనిచేసేవాళ్ళో. కావాలంటే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా విప్రోకొచ్చి ఫ్రెషర్‌గా జాయిన్ అయ్యి అలాంటోళ్ళు ఇంటెల్, ఏఎండీలు, ఎన్‌విడియాలు ఎలా ఎళ్లారో చూడండి. ఆళ్ళే చెబుతారు. ఆళ్ళందరూ బోర్డుల మీద పనిచేసినోళ్ళు, డెస్క్‌టాప్‌ల మీద పనిచేసినోళ్ళే. ఆ కాకపోతే ఎగ్జాంపుల్ మా ఏందంటే అక్కడ ఫ్రెండ్ ఉంది సార్. ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ హ్మ్. డెస్క్‌టాప్ ఇంజినీర్‌గా చేసి ఇప్పుడు టెక్ మహీంద్రాలో జర్మనీలో చేస్తుండు. అక్కడే ప్లాట్‌ఫామ్ మీద. ఆగిపోకూడదంటున్నాను. ప్రతి అదే దానికి ఆఫీస్ కూడా 365 మీద చేస్తుండు ఇప్పుడు అడ్మిన్‌గా. అదే నేను చెప్తుంది. అక్కడే ఆగిపోకూడదు. దాన్ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఎళ్ళాలన్నమాట. సురేష్, ప్రియా ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? నిన్న క్లారిఫై అయిపోయినట్టేనా? ప్రియా అయిపోయినాయి మీరు సార్. ఓకే దెన్. శంకర్? సార్. నేనైతే చెప్తున్నాను గదా! ఇప్పుడు నువ్వు చేసిన దానికి నేను మాక్ ఇంటర్వ్యూ క్వెషన్స్ తర్వాత మనం ఆ థ్రెట్ అండ్ రిస్క్ అనాలిసిస్ చేసేటప్పుడు ఆ 10 డేస్‌లో గాని ఎంత యాక్టివ్‌గా ఉండావో అప్పుడు నీకు, వెంకట్‌కి చాలా ఇదిగా చెప్పగలను. కళ్యాణ్ జస్ట్ కళ్యాణ్‌ని నేనేం చెప్పగలగాలి? ఇప్పుడు మనల్ని మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? కాలేజీలో మిస్ చేసుకున్నాడు ఆపర్చునిటీ. కోర్స్ నేర్చుకున్న తర్వాత తన్ను ఎలా మార్కెట్ చేసుకోవాలో ఆ స్కిల్స్ అన్నీ నేర్పేస్తాను. ఇప్పుడు ఒక పోస్ట్ మనం పెడితేనే ఆ క్రియేటివిటీకే నచ్చి జాబ్‌లు ఇచ్చినోళ్ళు చాలా మందిని నేను చూసా. నేనే పిలుస్తాను. నాకు నచ్చిందనుకో వాడి డేర్‌నెస్ వాడు పుట్టి పెరిగొచ్చింది పల్లెటూరయ్యి, వాళ్ళని మార్కెట్ చేసుకునే విధానం చూస్తే నాకన్నా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాడు గదా! ఎక్స్‌ప్రెస్ చేసాడు, చేసుకోగలిగాడు, నాకు ఇయన్నీ వచ్చు అని. మనం ఎవడినో 3+ అని, 4+ అని తీసుకునే బదులు ఈ ఫ్రెషర్‌ని తీసుకొని ఆడికి లైఫ్ ఇచ్చినట్టుగా ఉండిద్ది అని. ఆ విధంగా కళ్యాణ్‌కి హెల్ప్ చేయగలను. ప్రియ ఎటు సౌదీలో ఉంది గాబట్టి, అక్కడ ఎలా సెటిల్ అవ్వాలన్నదైతే అది చెప్పగలను. థాంక్ యూ వెంకట సార్. పరంగా నాకేందంటే, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఎలా యుటిలైజ్ చేసుకోవచ్చు. తను చేసిన 12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇప్పుడు ఆ 12 అంటే ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను. సైబర్ సెక్యూరిటీలో 12 ఇయర్స్ పని చేస్తే యాక్చువల్‌గా ఫ్రాంక్‌గా చెప్తున్నా. మంచి పేరులోనే ఉంటారు. వెంకట్ వచ్చాడంటే ఏంటి, మార్కెట్‌కి స్టాండర్డ్ పరంగాను కొంత కామన్ నేనైతే పర్సనల్‌గా అడగను. తర్వాత ఇంటరాక్ట్ అవుతాను. ఎందుకంటే మనందరికి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళుండారు. ఆ ఫస్ట్ బ్యాచ్‌లో ఒకే ఒక క్లాస్ మిస్ అయింది ఇప్పటి వరకి. ఆళ్ళందరూ చాలా యాక్టివ్‌గా మార్నింగ్ 7 కల్లా జాయిన్ అవుతుంటే, నాకు అది చాలా హ్యాపీనెస్‌ని ఇస్తదనమాట.
అదే కదా నీకు కావాల్సిందని. అలా అని మిమ్మల్ని 7 పెట్టమని నేను చెప్పను. మనందరమే ఫస్ట్ మీరందరూ డిసైడ్ అయిన తర్వాత మనందరం కలిసి ఫస్ట్ క్లాస్‌లో డిసైడ్ అవుదాం. అందరికి ఏ టైమ్ బెస్టు అని. అది. మణికాంత్ నీకు కూడా బెస్ట్ ఫిట్ అవుతది. ఆల్రెడీ L1 చేసావు కాబట్టి అవునండి. అడ్వాన్స్‌డ్‌గా అవును. ఎలా ఎళ్ది గాని అని రియల్ టైమ్ అయితే నీకు కంపల్సరీగా నేర్పిస్తాను. ఓకే అండి. ఓకే అండి. ఓకే. ఓకే అండి. యాహ్! సురేష్ పాపం ఎందుకో అందరితో మాట్లాడలేకపోతున్నాడు. పర్సనల్‌గా మాట్లాడతాను మెసేజ్ పెట్టి ఎళ్ళిపోయాడు. నేను ఫ్రాంక్‌గా చెప్తున్నాను వింటారు కదా చిన్న. నా క్లాస్‌లో అయితే మీ అందరి చేత ఓపెన్ అప్ అయితే అవ్వజేపిస్తా. అది నా వీక్‌నెస్ అనుకోవచ్చు. లేపోతే ఏదైనా అవ్వచ్చు గానీ కంపల్సరీగా అది అవసరం. అది మెయిను మనకి కావాల్సింది. అప్పుడే ఇంటరాక్షన్ అనేది చాలా చాలా అవసరం అన్నమాట. అదే మనల్ని పైకి లేపేది. పవన్ మీరు గూడా మాట్లాడలేదు. అంకి ఒకళ్ళు, పవన్ ఒకళ్ళు. మీ ఇద్దరు గూడా మాట్లాడితే మీ గురించి నాకు చెబితే అది మీకు ఏ విధంగా ఉపయోగపడిద్ది ఏంటన్నది చెప్పగలను. నాది ఇదే ఫస్ట్ క్లాస్ అండి. ఓకే. ఇంతవరకి డెమో ఇన్నారా? మీరు డెమో గూడా వినలేదా? లేదు చూడలేదు డెమో. ఇవాళ చూసాను. ఇప్పుడు మీరు బీటెక్కేనా? లేదండి నాది జాబ్. హలో! నేను జాబ్ చేస్తాను. అదే జాబ్ దేని మీద? బీటెక్ మీద చేస్తున్నారా? లేపోతే ఎలాగా? లేదు బీఎస్సీ కంప్యూటర్స్ అయిపోయింది. లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్. లైనెక్స్ సైడ్ ఉన్నారా? అవునండి. ఇప్పుడు మీరు లైనెక్స్ సైడ్‌లో ఉబుంటూ సైడ్ ఉండారా? కలి లైనెక్స్ సైడ్ ఉండారా? ఎలాగా? లేదు రెడ్ వాయిస్. ఓకే. రెడ్ ఓఎస్ మీద ఉండారు కదా! వర్చువల్ మిషన్స్, వీఎంఆర్స్ బాగా టచ్ ఉంది కదా! మాది వర్చువల్ మిషన్స్ ఉండవు, ఓన్లీ సర్వర్స్. నేను అలా కాదు. నీ పర్సనల్ ల్యాప్‌టాప్‌లో వర్చువల్ మిషన్ పెట్టుకొని వీఎంఆరో లేకపోతే వర్చువల్ మిషన్ పెట్టుకొని 2 ఆపరేటింగ్ టచ్ ఉంది. సిస్టమ్‌తో పని చేయమంటే చేయగలవా లేదా? చేయగలను, టచ్ ఉంది, యూజ్ ఇప్పుడు చేస్తాను. ఇది బెస్ట్ ఫిట్ అవుతదన్నమాట. అందుకే నీకు చెప్తున్నాను. ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో గూడా 2 రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. నీకు ఎక్కువగా అనలిస్ట్ రోల్ ఎక్కువ దేన్ని వాడతారు? విండోస్ వాడతారు. నీకు లైనక్స్ కూడా ఉంది కాబట్టి అది ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సర్వర్ లోపలికి గూడా పనికొస్తావన్నమాట. ఇప్పుడు సర్వర్స్ ఎవరైనా సరే విండోస్ వాడతారా? వేరే టీం ఉందండి, విండోస్ టీం. చెబుతున్నాను. ఎక్కువగా సర్వర్స్‌తో కమ్యూనికేషన్ అయ్యేయంతా గూడా ఎక్కువ లైనక్స్ ఓరియెంటెడ్ గానే ఎళ్తారన్నమాట. లైనెక్స్ ఈస్ ద అది సెక్యూరిటీ పర్పస్‌లో యూజ్ చేస్తారు. ఇక అవును. గ్రాఫికల్‌గా కావాలంటే ఎండ్ యూజర్స్ ఓన్లీ డెస్క్‌టాప్ రిలేటెడ్ కొన్ని సర్వర్‌లు, ఐఎస్ సర్వర్‌లు మెయిన్ అవును. ఇంటర్ కనెక్షన్ కోసం ఈ రెండిటిని వాడాలి. అది లేకపోయినా ఇది నడవదు. ఇది లేకపోయినా అది నడవదు. అది అది ఎక్కడైనా ఉండదేల కదా! ఆ! కాకపోతే అది సెక్యూరిటీ పర్పస్‌లో ఈ లైనక్స్‌ని వాడతారు ఎక్కువ. రెడ్ హాట్. అవును. అంకీ మీరండి? అంకీ మీరు మ్యూట్‌లో ఉండారు. నాది లైనక్సేనండి. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. 2+ అది బెస్ట్ ఫిట్టే అవుతది చెప్తున్నాను గదా! ఇప్పుడు ప్రెజెంట్ ఈ 20 రోల్స్‌లో ఏ రోల్‌కెళ్ళినా సరే కెరియర్ స్టార్టింగ్ పాయింట్‌కి ఎంటర్ అయినట్టుగా ఉండిద్ది రోల్ అయితే. అదైతే చెప్పగలను. మీరు గూడా ఆలోచించుకోండి. ఆలోచించుకోండి కరెక్ట్‌గా మోహన్‌తో టచ్‌లో ఉండి ఏదైనా చెప్పండి. టైమింగ్స్ అనేది అందరం కలిసి ఎవ అందరికి ఏ టైం అయితే బెస్ట్‌గా ఉండిద్ది. ఈవినింగ్ టైమేనా మార్నింగ్ ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ 7-8 చెబుతున్నాను గాబట్టి, అందరూ ఆఫీస్‌కి మళ్ళీ 8-9 పెట్టుకుంటే ఆఫీస్‌లకి ఇదవుతది గాబట్టి, ఈవినింగే సెలెక్ట్ చేసుకుందాము. అందరం కలిసి ఒక బెస్ట్ టైయాన్ని పిక్ చేసుకుందాం. కావాలంటే వీకెండ్స్ ఓ రకంగా పెట్టుకోవచ్చు. మార్నింగ్ అవర్సేనా. ఇప్పుడు వాళ్ళకి మండే టు సాటర్‌డే 7కే చెబుతాను. సండే రోజు మాత్రం వాళ్ళు 10కి ఓకే అన్నారు. 10-11 చెబుతాను. అలాగే మార్నింగ్ సాటర్‌డే, సండే కావాలంటే మార్నింగ్ స్లాట్‌లోనే చెప్పుకుందాము. మిగతా 5 డేసు మనందరం ఇష్టపడేటట్టుగా ఇది గూడా చెప్పుకోవచ్చు. వాళ్ళని గూడా ఇంకో ఆప్షన్ గూడా ఇచ్చాను. మీకు ఎవ్రీ 6 క్లాస్‌కి ఒక హాఫ్ కావాలన్నా ఓకే. నాకు కంటిన్యూటీ ఉండా ఓకే అని. ఆళ్ళందరూ లేదండి మధ్యలో ఆపొద్దని ఆళ్ళు ఒక్కరోజు గూడా సెలవైతే తీసుకోలేదు. ఆ ఆప్షన్ అనేది మీకే ఇస్తాను నేను. నేనేమి లేదు కంటిన్యూయస్‌గా చెప్పాలని నాకుండదు. అందరం కలిసి ఏ డెసిషన్‌కైతే ఓకే అంటామో అదే ఫాలో అవుదాం.
ఎస్ సార్. అందరికీ బెస్ట్ ఫిట్ అవుతది. ఒక్క కళ్యాణికే నేను చెప్తున్నాను గదా! కాపోతే ఏందంటే దాన్ని నేను ఎలా షోకేస్ చేసుకోవచ్చు, ఎలా అడ్వాంటేజ్ అవుతది అన్నది తనకు గైడ్ చేస్తాను. మిగతా వాళ్ళందరూ ఇంచుమించు ఒక టెక్నాలజీ కన్నా 2, 3 టెక్నాలజీల ఎక్స్‌పీరియన్స్ వల్ల ఉన్నారు మీరందరూ. ఓకే. బెస్ట్‌గా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. అది మీరు గూడా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. సరేనా? మీరు ఒక్కసారి మోహన్‌తో మాట్లాడండి. దాన్ని బట్టి మనం స్టార్ట్ చేద్దాం. ఇంకేమన్నా క్వెషన్స్ ఉన్నాయా ఎవరికన్నా? లేతే క్లోజ్ చేద్దామా? సార్ ఇది క్లాస్ అయ్యాక ఒకసారి కనెక్ట్ అవుదాం అంటారా? మోహన్ ద్వారానే అది బెస్ట్ అవుతది వెంకట్. అంటే ఇంకా మీకు డౌట్‌లున్నాయా ఏదన్నా? డౌట్ లేదండి. ఒకసారి మనది పర్సనల్‌గా కొంచెం డిస్కస్ చేసి ఫైనల్ చేసేద్దామని. ఆ! ఓకే. అదేం ప్రాబ్లమ్ లేదు. ఒక్కసారి మోహన్‌ని అడుగుతారా? ఆ నంబర్ ఇచ్చుంటాడు మోహన్ నంబర్ మీకు. ఆ నంబర్ ఇచ్చారండి. ఇస్తే కాన్ఫరెన్స్ కాల్ చేయమంటే కాల్ చేస్తాడు కంపల్సరీగా. అదేం ప్రాబ్లమ్ లేదండి. వెంకటే కాదండి మీరందరూ కూడా నాకు పర్సనల్‌గా మాట్లాడాలన్నా ఆ ఛానెల్ కాపోతే ఏందంటే బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళా నాకు ఫుల్ రైట్స్ ఉంటాయండి. నన్నెవరు అడ్మిన్ చేయవసరం లేదు. నాకు బ్యాచ్ క్రియేట్ చేస్తాడు. రికరింగ్ మీటింగు. నేనే అడ్మిన్ అవుతాను. మళ్ళా మీకు వాట్సాప్‌లో నేను టచ్‌లో ఉంటాను. ఆ వాట్సాప్‌లో నన్ను యాడ్ చేస్తాడన్నమాట. అప్పుడు మనందరం కూడా మాట్లాడుకోవచ్చండి. ఇది ఓపెన్‌గా నేను చెప్తున్నాను కదా! నేను మీకు చాలా ఇప్పుడే ఈ డెమో‌లోనే అలా గాదు. కావాలంటే మీరు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు చెబుతారు. క్లాస్‌లో ఇప్పుడు డెమో ఎలా నిన్న యాక్చువల్‌గా నా వాయిస్‌ని ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఇద్దరు జాయిన్ అయ్యి మార్నింగ్ చెబుతున్నారన్నమాట. మాకు చాలా రఫ్‌గా చెప్పారండి నిన్న బ్యాచ్‌లో చాలా స్మూత్‌గా చెప్తున్నారు మీరు అని. అలాగేం లేదు. రఫ్ ఏముంది? మీకు గట్టిగానే చెప్పాను నేను. అదేముంది? కాపోతే మీకు ఏ డౌట్ ఉన్నా సరే ముందల మాట్లాడుకుందాం. అదేం ప్రాబ్లమ్ ఏం లేదు. నా సైడ్ ఏందంటే ఇప్పుడు నేను 1 అవర్ సాటర్‌డే, సండే అనుకోండి కొంచెం లేట్ అయినా గూడా మనకేమేమి ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళకి డే టైమ్ గాబట్టి ఒక్కొక్కసారి 1 అవర్ తక్కువైతే ఎప్పుడు క్లాస్ చెప్పలేదు వాళ్ళకి. 1 అవర్ 10 మినిట్స్ అలాగవుతది. కాపోతే ఎగ్జాక్ట్ టైమ్‌కి జాయిన్ అవుతారు. ఒక 5 మినిట్స్ ముందలే ఉంటారు వాళ్ళందరూ. వెంకట్ కంపల్సరీ కలుద్దాం. ఇంకెవరికి ఏదన్నా డౌట్‌లున్నాయమ్మా? హలో! మణికంఠ గాని, పవన్ గాని, కళ్యాణ్ గాని, అంకీ గాని. ఆహ్, ఇంకా ఎవరికేది డౌట్ లేకపోతే ఒకసారి మోహన్‌తో కాంటాక్ట్ అవ్వండి. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం ఫర్దర్‌గా. ఓకే అండి అందరికి. హ్మ్. ఓకే కళ్యాణ్. సీ యూ. సార్ ఇది సార్ చెప్పండి. ఎప్పటి నుండి స్టార్ట్ చేద్దాం క్లాస్ అదే సార్? మీరందరూ పవన్ ద వె వెంక మోహన్‌తో మాట్లాడితే తను ఇమ్మీడియేట్ గానే చెబుతాడు నాకు. ఇప్పుడు ఆ రోజు ఆ, ఫస్ట్ 2 రెమోలు ఇచ్చిన తర్వాత నువ్వే చెబుతున్నావు కదా! మూడో రోజే కాల్ చేశాను సార్. అప్పటికే బ్యాచ్ స్టార్ట్ అయిందని. అంటే ఏంది ఆ, ఇమ్మీడియేట్ గానే స్టార్ట్ చేశానని. అది అవును నేను సార్. అవును. మార్కెటింగ్ చేసుకున్నట్టుగా ఉండదు. నేను చెప్తున్నాను అదే గదా! నేను మీకు ఫ్రాంక్‌గా ఉంటాను. దాంట్లో ఏముంది? ఈ అదే సార్. కంటెంట్ ఎక్కడ పడితే అక్కడ దొరికేది. ట్రైనర్స్ కూడా రకరకాలాళ్ళుండారు. నేను వినండి. ఒకళ్ళకి ఇద్దరికి కూడా ఈయనే డెసిషన్ తీసుకోననే చెబుతాను. ఇప్పుడు కళ్యాణ్ నువ్వు ఈ ఈ 40 ఈ దగ్గర దగ్గర 28 రోజుల్లో ఎన్నో అబ్జర్వ్ చేసే ఉంటావు. లేదా ఎన్నో వీడియోస్ చూసే ఉంటావు. మళ్ళా వచ్చావంటే ఏంటి? ఎంతో కొంత నచ్చే గదా! అవును సార్. అది నేను చెప్తుంది. అది చాలు నాకు. అది కూడా ఒక అచీవ్‌మెంటే గదా! నిన్న ఒక 1 ½ అవర్ ఇన్నావు. అప్పుడు ఒక 2, 3 అవర్స్ ఇన్నావు. ఒక స్టూడెంట్‌వి అయ్యుండి. హ్మ్. మీరు ఆలోచించుకోండి. డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు కాపోతే ఏందంటే ఇప్పుడు మాట్లాడిన అంకీ గాని, పవన్ కుమార్ గాని వీళ్ళందరికి కూడా బెస్ట్ ఫిట్ అవుతది. లైనక్స్ ఉండారు గాబట్టి. ఇప్పుడు అట్లాగే కొంతమంది ఆల్రెడీ L1గా చేశారు. ఆ! శంకర్ గూడా ఎంఎస్‌సి చేసి డెస్క్‌టాప్ సపోర్ట్‌గా చేశాడు. అందరూ బెస్ట్ బ్యాచ్ దొరికిందని నేను అనుకుంటున్నాను. మళ్ళా కలిసి ఒక 45 డేస్ ట్రావెల్ అవుతామని నా ఎక్స్‌పెక్టేషన్ అయితే అది. మీరు అది మీ మీ ఇండివిడ్యువల్ డెసిషన్ గూడా గదా! అది నేను ఫోర్స్ చేయకూడదది. చాలా తప్పవుతది. డెసిషన్ తీసుకునేది మీరది. మాక్సిమం ఏందంటే వాళ్ళు 1 ½ డే ఆ రోజు ఫస్ట్ బ్యాచ్ డెమో నాకు 1 ½ డే వెయిట్ చేసి సెకండ్ డేకి క్లాస్ స్టార్ట్ చేశాను. అందుకు నువ్వు 3 డేస్‌లోనే అందుకే 2 క్లాసులు అయిపోయినాయి కదా! వద్దని జెప్పుంటాడు.
అంటే అది అంటే టైమింగ్ మారింది కదా సార్. అంటే ఈవినింగ్ అయితే వచ్చేవాడిని సార్. అంటే ఈవినింగ్ స్టార్టింగ్ ఈవినింగ్ అనుకున్నాను. కెనడా వాళ్ళు ఉండారు కాబట్టి వాళ్ళు అదే సార్. కొంచెం ఓకే. మార్నింగ్ పెట్టుకుందాం అందుకనే అని మా మార్నింగ్ పెట్టి. అన్న కూడా తెలిసిన అన్న కూడా సో నెక్స్ట్ బ్యాచ్కి వెళ్దు అని ఆగమన్నారు సార్. అందుకని ఓకే, నో ప్రాబ్లం. సరే. ఉమ్. ఓకే సార్. ఒక్కసారి తనతో మాట్లాడండి, దాన్ని బట్టి వెంకట్, నేను రికార్డింగ్ ఆపేస్తాను, మీరు ఒక్కళ్ళే ఉండండి, మాట్లాడదాము ఇక్కడే. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉండయా? శంకర్ గాని, మణికంత గాని, ప్రియా గాని, సార్ మీకేమైనా ఉండయా? ప్యాకేజీలు ఎట్లుంటాయి సార్? ఆ? ప్యాకేజ్ సాలరీస్ నిన్న జాయిన్ అవ్వలేదా? నిన్న చూపించాను కదా. అంటే మొత్తం నేను జాయిన్ అయ్యలే, కొంచెం చూసాను వీడియో అంతే. ఒకటి స్టార్టింగ్ చెప్తున్నాను అంటావా? సైబర్ సెక్యూరిటీ ప్యాకేజీ 1:1 ఇయర్కి ఇనిషియల్ గా తక్కువ ఇచ్చినా సరే నిన్ను మ్యాప్ చేసే విధానంలో నేనుండ రేంజ్కి చెప్తున్నాను కదా. 3 నుంచి 4.7 వరకు తీసుకునే వాళ్ళని కూడా ఉండారన్నమాట. అంటే 1 ఇయర్కి, అంటే 5 ఇయర్స్ వాళ్ళు మీరు లెక్కేసుకుంటే దగ్గరగా 25 వాళ్ళు ఉంటారు, దగ్గరగా 18-20 వాళ్ళు ఉంటారు. ఓకే. సో అంటే 3+ ఉండిద్ది, కానీ 3+ ఉండిద్ది. మినిమం 3+ తో మ్యాచ్ చేస్తారు అన్నమాట. అంటే మల్టిపుల్ నేను ఆఫ్ ఇయర్స్ ఇంటూ. జీసీపీ మీద చేసినప్పుడు నాకు 10 lakhs ఉంది. అందుకని మళ్ళీ మళ్ళీ దాన్ని మారవాలంటే మళ్ళీ చాలా ఇబ్బంది కదా, అట్లాంటి గురించి అడుగుతాను. లేదు, అది ఒకటి నీకు చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఎంఎస్సి చేసి కొన్ని ఎక్స్పీరియన్సెస్ తో ఉండవు. అదే. ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని నీకు ఆ ప్యాకేజీ మ్యాచ్ అయ్యేటట్టుగానే వెళ్ది. కానీ ఓకే. అది నువ్వు నీ అంతటా నువ్వు వెళ్ళినా ఓకే, నువ్వు వాళ్ళతో మాట్లాడుకున్నావు ఓకే, అది నేను చెప్తాను. ఓకే. సరేనా?